శ్రీరంగసింహగిరిదేశిక పాద సేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాల దేశికమహం శరణం ప్రపద్యే. భగవద్ బంధువులారా, జై గోవింద. ఈవేళ విశేష పాసురం సిక్తం సిరుగాలే. మనకి దీన్ని ప్రాప్య నిష్కర్ష అని అంటారు. ఈ పాసుర సంబంధంగా ప్రాప్యం అంటే ఫలం. ఆ ఫలాన్ని నిష్కర్షించి చెప్పేస్తుంది మన అమ్మ. నాకు ఈ వ్రతం చేయడానికి కావలసినటువంటి ఫలం ఏమిటి అనేటువంటిది ప్రధానంగా దాన్ని వివరించి చెప్తున్నటువంటి పాసురంట. అదే ముందు మన పెద్దలు అంటారు కదా, మోక్షం అంటున్నాం. మనం మోక్షం కావాలి అందరూ అనుకుంటూ ఉంటాం. మనం మోక్షం అంటే ఏమిటండి? ముక్తిర్ మోక్షో మహానంద అని మనకి పర్యాయ పదాలు. ముక్తి అన్నా, మోక్షం అన్నా, మహానందము అన్నా, ఇవన్నీ కూడాను పర్యాయ పదాలుగా చెప్పబడతాయి. అంటే ఇప్పుడు మోక్షం అంటే అర్థం ఏమిటి? మహానందము అని అర్థం. అయితే మహానందం అంటే అర్థం ఏంటి అంటే కొద్దిగా కూడా దుఃఖం కలవనటువంటి సుఖం, ఆనందం. అది ఎప్పుడు లభిస్తుంది అని అంటే ఈ ప్రాకృతికమైనటువంటి శరీరాన్ని వదిలేసిన తర్వాత మాత్రమే లభిస్తుంది. మనం చెప్పుకున్నాం, మోక్షం పొందేటువంటి మార్గంలో మోక్షాన్ని ఎవరు పొందాలి అనేటువంటిది భగవంతుని యొక్క నిర్ణయానుసారంగానే ఉంటుంది. వాళ్ళ యొక్క పూర్వ కర్మానుసారంగా వాళ్ళు చేసేటువంటి భక్తి, ప్రపత్తి మొదలైనటువంటి వాటిని బట్టి యమైవైష వృణుతే తేన లభ్య తశేష ఆత్మా వివృణుతే తనూం స్వాం అని ఉపనిషత్తు చెప్తుంది. అంటే ఎవరినైతే తాను వరిస్తాడో వాళ్ళకి మాత్రమే తన యొక్క అద్భుతమైనటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని సాక్షాత్కరింపజేస్తాడ, దర్శనమిస్తాడనమాట. కనుక ఎవరికి ఇవ్వాలో అలాంటి వాళ్ళకి మాత్రమే తాను ఇస్తాడ. మరి తాను ఒక్కడైనా ఇవ్వగలిగిన వాడు, మరి ఇతర దేవతలు ఎవరు కూడా మోక్షాన్ని ఇవ్వలేరా అంటే ఇవ్వలేరు అని చెప్తుంది శాస్త్రమే. కనుక లోకంలో ఎంతో మంది భక్తులు ఉన్నారు. ఆ ఉన్నటువంటి వాళ్ళల్లో ప్రధానంగా బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, వరుణుడు, సూర్యుడు మొదలైనటువంటి వాళ్ళు ఎన్నెన్నో రకాలైనటువంటి ఫలాలను ఇవ్వగలరు. కానీ మోక్షం మాత్రం ఇవ్వలేదు. ముచుకుందుడు అని శ్రీమద్ భాగవతంలో వస్తాడు. ఆ ముచుకుందుడు తాను ఒక గుహలో నిద్రించినప్పుడు కాలయవనుడు అనేటువంటి అతన్ని తీసుకుని వచ్చి అతన్ని చంపిస్తాడు. చంపించినప్పుడు ఎందుకు చంపిస్తాడు పరమాత్మ అంటే, అతను నిద్రలో ఉంటాడు. ఈ ముచుకుందుడు అనేటువంటి వాడు మనం స్వర్గానికి వెళ్లి దేవతలందరికీ కూడా సహాయం చేస్తాడు. రాక్షసులతో యుద్ధం జరుగుతున్నప్పుడు భూలోకం నుంచి కూడా కొంతమంది చక్రవర్తులైనటువంటి బలవంతులైనటువంటి వాళ్ళని సహాయంగా తీసుకుని వెళుతూ ఉండేవారట ఆ రోజుల్లో దేవతలు. కనుక ఈ ముచుకుందుడిని కూడా ప్రార్థించారు. ముచుకుందుడు వెళ్ళాడు, వాళ్ళందరికీ సైన్యాధ్యక్షుడుగా ఉన్నాడు. చాలా కాలం వాళ్ళని రక్షించాడు అసురుల నుంచి. సరే, ఆ తర్వాత కుమారస్వామి సైన్యాధ్యక్షుడైన తర్వాత ఇంకా ఈయన యొక్క అవసరం లేకపోవడం చేత మరి ఇంకా నీ యొక్క సేవ చాలు అన్నారు వారిని. నువ్వు ఇంతకాలం కూడా మాకు చాలా గొప్ప సేవ చేసావు కనుక నీకు ఏదైనా వరం ఇష్టాన్ని కోరుకో అని అన్నారు. అని అంటూనే దేవతలు అన్నారు కదా, మోక్షం ఒక్కటి తప్ప ఇంకా ఏదైనా కోరుకోవయ్యా, చేస్తాం. ఎందుకంటే మోక్షం అనేటువంటిది మా చేతుల్లోది కాదు, అది ఒక నారాయణుడు మాత్రమే ఇవ్వదగింది అని దేవతలే స్వయంగా చెప్పినట్టు శ్రీమద్ భాగవతంలో కనిపిస్తుంది.
ఇంకా శ్రీమద్ భగవద్గీతలో సాక్షాత్ పరమాత్మ అనేక సార్లు ఈ విషయాన్ని ప్రస్తావించాడు. నేనే ఇస్తాను, నన్నే ఆశ్రయించండి. అలా చెప్పేటువంటి ఆ పరమాత్మ భగవద్గీతలో అంటున్నారు కదా, యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుం ఇచ్చతి తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదదామ్యహం అని అంటున్నారు. ఏంటి, లోకంలో చాలా మంది ఎవరెవరైతే ఏ ఏ శరీరాలని పూజ చేస్తూ వాటి యందు అచంచలమైనటువంటి భక్తిని కలిగి ఉన్నారో వాటి మీద, అంటే ఆయా శరీరాల మీద, అంటే ఆయా దేవతల మీద నేనే వాళ్ళకి ఆ శ్రద్ధను కూడా పెంచుతూ వస్తున్నాను అని అంటాడు పరమాత్మ. నతయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమిహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్ అని అంటాడు. అంటే ఆ దేవతలకి వాళ్ళందరికీ కూడా శ్రద్ధ పుట్టించి వాళ్ళని ఆరాధింపచేస్తే ఆ దేవతలు వీళ్ళకి కావలసినటువంటి ఏ ఏ కోరికలు అయితే ఉన్నాయో ఆయా కోరికలన్నింటినీ వాళ్ళు అనుగ్రహిస్తున్నారు. మరి వాళ్ళకి ఎలా వచ్చింది ఆ శక్తి, వాళ్ళు ఎలా ఇవ్వగలుగుతున్నారు అని అంటే అది నా వల్లనే సాధ్యమవుతున్నది అని అంటారు. ఒక చాలా స్పష్టంగా భగవద్గీతలో పరమాత్మ అనుగ్రహిస్తారు. ఏ ప్యన్యదేవతా భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్యవిధిపూర్వకం. చాలా స్పష్టంగా చెప్పాడు. ఏ ప్యన్యదేవతా భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః, చాలా శ్రద్ధ కలిగి ఇతర దేవతల్ని ఎవరెవరైతే ఆరాధిస్తున్నారో తేపి మామేవ, ఏ దేవతలను ఆరాధించినా నన్ను ఆరాధించినట్లే అన్నాడు పరమాత్మ. అబ్బో ఇంకేమిటి, మాకు చాలా మంది అంటే బాగా ఆసక్తి ఉన్నది కనుక వాళ్ళందరినీ కూడా నువ్వు ఆశ్రయించినా ఆరాధించినా అది నారాయణుని ఆరాధించినట్లే కనుక మాకు ఇంక ఇబ్బంది లేదు, అందరినీ ఆరాధించుకోవచ్చు అని అనుకుంటాం. కానీ పరమాత్మ వెంటనే అక్కడ ఒక మాట అనేసాడు. ఏ ప్యన్యదేవతా భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవా అని చెప్పిన తర్వాత ఒక మాట ఏమన్నాడు, యజంత్యవిధిపూర్వకం అన్నాడు. నన్ను ఆరాధించినట్లే, కానీ ఆ ఆరాధన విధి కాదు. ఎందుకు, నేను డైరెక్ట్ గా నీకు తెలుస్తున్నాను కదా. ఏమండి, ఎదురుగా మనిషిని కూర్చోబెట్టి ఫోన్లో మాట్లాడతామా? ప్రత్యక్షంగా మనకి ఎదురుగా స్వామి మనకి లభిస్తూ ఉన్నప్పుడు మనం ఆ భగవంతుడిని వదిలేసేసి ఇంకెవరి ద్వారానో పరమాత్మను ఆరాధించాలని ఎందుకు అనుకోవాలి కనుక అది పరోక్షం, ఇది ప్రత్యక్షం. పరోక్షంలో పరమాత్మని తెలుసుకోవాలి అనుకునే దానికన్నా ప్రత్యక్షంగా పరమాత్మను తెలుసుకోవడం అందరికీ సులభుడు కదా. పోనీ ఆ పరమాత్మ దొరకడండి, ఆయన దొరికేవాడు కాదు, వీళ్ళందరినీ పట్టుకుంటే తప్ప ఆయనకి దిక్కు లేదు అనుకునేటువంటి పరిస్థితి కాదు. ఆయనకు ఉండేటువంటి గుణాలన్నీ అద్భుతమైనటువంటివి. నిన్న చెప్పుకున్నాం మనం. వాత్సల్యం అంటారు, సౌశీల్యం అంటారు, సౌలభ్యం అంటారు, స్వామిత్వం అంటారు. ఎన్ని రకాలైనటువంటి గుణాలు, కళ్యాణ గుణాలు కలిగినటువంటి స్వామి ఆయన. ఎంతటి తక్కువ వాడికైనా సరే భక్తి కనుక ఉన్నట్లయితే దొరుకుతాడు ఆయన. ఎంతటి వాడైనా సరే అలాంటి పరమాత్మ దొరుకుతూ ఉండగా ఆయన్ని వదిలేసేసి ఏదో సామెత చెప్తారే, చేతికి అందిన పండు వదిలేసి చెట్టు మీద కాయల కోసం ఎదురు చూసినట్లుగా ఉంటున్నాను. ఎందుకు ఆ కర్మ నీకు అన్నట్లుగా పరమాత్మ చెప్తున్నారు. నువ్వు ఎవరిని ఆరాధించినా అది నన్ను ఆరాధించినట్లే. ఎట్లా నిన్ను ఆరాధించినట్లు ఎట్లా అవుతుందయా? అక్కడ కనిపిస్తున్నది ఇంకో 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 శరీరాలు కదా అని అంటే, ప్రతి వారిలోనూ అంతర్యామిగా ఉన్నవాడిని నేనే, వాటికి సత్తా ఇస్తున్నది నేనే. ఆ జీవుడు నిలబడడానికి అతనికి ఆ శక్తినిచ్చేవాడిని నేనే. కనుక ఆ జీవుడు ఆ దేవ శరీరాల్లో ఉండేటువంటి ఆయా జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో అంతర్యామిగా ఉన్నటువంటి నేనే వాళ్ళ ద్వారా నీకు కావలసినటువంటి కోరికలన్నీ
ఇస్తూ వస్తున్నాను. అని నీకేమనిపిస్తుంది? వాళ్ళే ఇస్తున్నారు అనుకుంటున్నాను. ఈ విరామడం ఊట్టువారైపోలే అని పెద్దలు అనుగ్రహిస్తారు రహస్య గ్రంథాల్లో. ఎలా ఉంటుందిట ఇది అంటే, ఒక తల్లికి ఒక పిల్లవాడికి గొడవ, తండ్రికి ఒక పిల్లవాడికి గొడవ వచ్చింది. తండ్రి కోపిష్టివాడు, సహజంగానే తండ్రికి పురుషాహంకారం ఉంటుంది. ఆ అహంకారంతో పిల్లవాడిని సహించలేకపోయాడు. అతను ఏదో పెడుతుంటే అతన్ని గట్టిగా కేకలేశాడు. నీ డబ్బెంత, నువ్వెంత, నేను తొందరగా నా కాళ్ల మీద నేను నిలబడదాన్ని సంపాదిస్తానని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినటువంటి పిల్లవాడి గురించి తల్లి దుఃఖపడుతూ ఉంటే ఆ తల్లి కోసం అని వెతకడానికి ప్రారంభించి వెళ్ళాడు. ఒక సత్రం అరుగు మీద పడుకుని ఉన్నాడు వీడు. పడుకొని ఉంటే అతని దగ్గరికి వెళ్ళి లేపుదాం అనుకున్నా తన అహంకారం దెబ్బకొట్టింది. నన్ను కాదని ఇంట్లోంచి వెళ్ళిపోయిన వాడి గురించి నేనొచ్చి మళ్ళీ బతిమాలుకోవాల్సిన అవసరం ఏంటి అనుకున్నాడు. కానీ వెంటనే భార్య గుర్తొచ్చింది. ఆ భార్య వీడు లేకపోతే వీడు బాగుండకపోతే అది బాగుండట్లేదు, ఏం చేయాలి? అందుకోసమని సరే వీడు బాగుండేలా ఏదో వీడు వ్యవస్థ చేద్దాం అనుకున్నాడు. ఇలా చూస్తే అది సత్రం యజమానిని పిలిచాడు. పిలిచేవాయి, ఇదో ఇతను నా పిల్లవాడు పడుకున్నాడు కదా, అంటే నేను ఇస్తున్నట్లు మాత్రం చెప్పద్దు సుమి, ఇదిగో నీకు డబ్బులు ఇస్తా, వీడికి కావాల్సినటువంటి బట్టలు తిండి పెట్టు అన్ని నువ్వు చేసుకున్నట్లుగానే చెయ్యి, నేను మాత్రం నీకు ఇస్తాను అని అన్నాడు. సరే అన్నాడు ఆ యజమాని. ఇదిగో ఈ తండ్రి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తను లేపాడే, లేవాయి, ఏమిటి ఇలా పడుకున్నాడు? నాకు నీరసంగా ఉండి పడుకున్నాను, వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తావు? ఏమిటా మురికి శరీరం, మురికి బట్టలు, చీ పద లోపలికి మా ఎన్ని తిన్నావా, అలా ఉన్నావేమిటి అన్నాడు. ఆశ్చర్యపోయాడు. అరే, సొంత కన్న తండ్రి ఇంట్లోంచి గెంటేశాడు. ఎవరో ముఖం తెలియనటువంటి వాడు నా గురించి ఇంతలా అడుగుతున్నాడు ఏమిటి అనుకున్నాడు. పాపం వేరేవాడు అనుకొని లేపేటప్పటికి లేచాడు. పద లోపలికి అంటే లోపలికి వెళ్ళాడు. స్నానం చేయి, వేడి నీళ్ళతో అన్ని ఏర్పాటు చేశాడు. బ్రహ్మాండంగా స్నానం చేశాడు, మంచి బట్టలు ఇచ్చాడు, సుఖంగా కడుపు నిండా తిండి పెట్టాడు. హాయిగా ఒక పక్క చూపించాడు, పడుకో. నా తండ్రి కూడా ఎప్పుడు ఇలా చేయలేదే, ఏమిటి ఇతను ఇంత ప్రేమతో నా గురించి ఇంత ఇదిగా చేస్తున్నాడు అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడు, ఇంతలా అతను నా కోసం చేస్తున్నప్పుడు నేను అతనికి సేవ చేస్తే ఏమైంది అనుకొని అతనికి ఊడిగాలు చేయడం ప్రారంభించాడు. ఇప్పుడు ఇతనికి నిజంగా ఇస్తుంది ఎవరు? కానీ ఇతనికి తెలియదు. కానీ ఇస్తున్నట్లు కనిపిస్తున్నది ఎవరు? సత్ర యజమాని. అతను ఏమన్నా ఇస్తున్నాడా? లేదు. తండ్రి ఇచ్చినటువంటి దాన్నే ఇతను ఇస్తున్నాడు. కానీ ఇతను వెర్రివాడు ఏమనుకుంటున్నాడు, ఈయనే నాకేదో ఇస్తున్నాడు అనుకుని ఇతనికి ఊడిగలు చేస్తున్నాడు. ఇది అన్నమాట మనకి జరుగుతున్నది. తండ్రి కనిపించడం లేదు అక్కడ, ఇచ్చే తండ్రి కనిపించడం లేదు, ఇస్తున్నట్లు నటించేటువంటి వ్యక్తి మాత్రం కనిపిస్తున్నాడు. అది అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మ యొక్క శక్తి చేతనే లోకంలో ఏ జీవైనా సరే నడుస్తుంది. ఆయన వల్లనే ఏదైనా శక్తి కలిగింది అవుతుంది. ఈ దేవతలందరూ కూడా అంతే. మరి వారిని మనం యాచిస్తే మనకి వారు ఇస్తున్నట్లుగా కనిపిస్తుంది, కానీ యథార్థంగా ఇచ్చేది అంతర్యామిగా ఉన్న పరమాత్మే. ఇదన్నమాట ఆయన చెప్పింది. అందుకని ఏపి అన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితా ఏపి మామేవ, నన్ను ఆరాధించినట్లే. ఎందుకండి అండి, ఒక వ్యక్తి ఉన్నారు, నారాయణ ప్రసాద్ అనేటువంటి ఒక వ్యక్తి. ఈయనకు వచ్చి అన్నారంటే, మీరు చాలా గొప్పగా ధనుర్మాస కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించారండి, మీకు గొప్ప సన్మానం చేద్దాం అనుకుంటున్నాం అని అన్నారు ఒక కమిటీ వాళ్ళు. సన్మానం అనగానే సరే ఏదో వెళ్ళవలసింది, ఏదో కొద్దిగా ఇదిగా వెళ్ళాలి కదా, నేను సూటు బూటు కోటు అన్ని వేశాడు. వెళ్ళాడు. పెద్ద స్టేజీ, హంగామా, హడావుడి. నారాయణ ప్రసాద్ గారు రావాలి స్టేజ్ మీదకి అన్నారు.
వచ్చిన తర్వాత అక్కడ ఉండేటువంటి ఆ నిర్వాహకులు ఓ పెద్ద మాల, ఓ పెద్ద శాలువా ఇవన్నీ కూడా పట్టుకున్నారు. ఆయన వచ్చిన తర్వాత ఆ శాలువా కప్పారు, ఆ మాల వేశారు. ఏమండి, శాలువా కప్పారు, మాల వేశారు. ఎవరికి వేశారు? నారాయణ ప్రసాద్ గారికి కాదు, ఆయన మీద ఉన్న కోటుకి వేశారు. అన్ని మీద కోటు ఉంటే కోటు మీద వేశారు. అది నారాయణ ప్రసాద్ గారు అంటే ఎవరు? ఆత్మ, జీవుడు కదా. కానీ వేసింది ఎక్కడ? కోటు మీద. కానీ ఆనందపడ్డది ఎవరు? నారాయణ ప్రసాద్ గారా? కాదు. ఆ కోటు ఆనందపడలేదు, దాని లోపల ఉన్న చొక్కా, ఆ లోపల బనీను, ఆ లోపల ఉన్న శరీరం, ఇవన్నీ ఆనందపడలేదు. జీవుడు కూడా ఆనందపడలేదు. యథార్థంగా లోపల ఉన్న పరమాత్మ దాకా చేరు. అది చేరేది ఇప్పుడు పరమాత్మ దాకానే. దీన్నే తత్వత్రయం అంటారు. లోకంలో ఏ జీవిని మీరు చూడండి, ఈ 3 తత్వాలు ఉంటాయి: ప్రకృతి, జీవుడు, పరమాత్మ. అంటే నీవు ఏది పొందినా కూడా పరమాత్మ దాకా వెళ్ళవలసిందే, నీకు ఏది వచ్చినా కూడా పరమాత్మ నుంచి రావాల్సిందే. భగవంతుని యొక్క శక్తి లేకుండా లోకంలో ఈ జగత్ అసలు నడవదు. అలాంటిదన్నమాట. అందువల్ల అటువంటి దేవతలందరూ కూడాను పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొంది ఇస్తున్నారు. కానీ ఇస్తున్నట్లు వాళ్ళు కనిపిస్తున్నారు కనుక నువ్వు భ్రమ చెంది వాళ్లే ఇస్తున్నారు అనుకుంటూ వాళ్ళకి ఊడిగాలు చేస్తున్నావు అని అంటున్నారు అన్నమాట. కానీ ఇచ్చేది మాత్రం పరమాత్మే, అది గుర్తు పెట్టుకో అని భగవద్గీతలో చాలా స్పష్టంగా ఈ విషయాన్ని గురించి చెప్పుకుంటూ వస్తారు. సరే, మొత్తం మీద ఇంతకీ ఎందుకు చెప్తున్నాం అంటే, ఏది కోరాలనుకున్నా ఆ నారాయణుడి నుంచే కోరాలి. ఏది ఎవరిని శరణాగతి చేయాలనుకున్నా ఆయన్నే చేయాలి అని ఆయన చెప్పారు. మామేకం శరణం వ్రజ మామేవయే ప్రపద్యంతే. మోక్షం కావాలి అనుకున్నావా, తప్పనిసరిగా చేయవలసినటువంటి కర్తవ్యం ఆయన్ని శరణాగతి చేయడమే. ఎందుకు? ఆయన చేతిలో ఉన్నది మోక్షం అనేటువంటి వల్ల తప్పనిసరిగా చేయాలి. సరే, మొత్తం మీద ఇప్పుడు మన అమ్మ కూడా చెప్తోంది, ఫలాన్ని చెప్తోంది. ప్రాప్య నిష్కర్ష ఫలం చెప్పేటువంటిది కదా. అందువల్ల ఫలాన్ని కూడా కోరాలి అంటే నీ దగ్గర నుంచి కోరాలి. అందువల్ల నీ దగ్గర నుంచి కోరుతున్నామంటూ మన అమ్మ పాసురం చెప్పింది. ఆ పాసురం నుండి కొన్ని వివరాలు చెప్పుకొని తర్వాత పాసురంలోకి వెళదాం. చిత్తం సిరుగాలే వందు అన్నది అమ్మ. అంటే ఏంటి? తెల్లవారకుండానే, తెల్లవారడానికి ముందే కంటికి కునుకు కూడా లేకుండా లేచి వచ్చి మేమందరం కూడా పడుతున్నటువంటి చల్లటి పాటుని నువ్వు చూడవయ్యా అని వారిని మొట్టమొదట ఆ పదాలతోటి కోరారు. ఏమన్నారు? చిత్తం చిరుగాలే వందు అంటే తెల్లవారుజామునే వచ్చామంటే చాలా కష్టపడ్డామని కదా అర్థం. దాన్ని బట్టి ఏం తెలుస్తుంది? నీకేం పని పనులు లేదా, పొద్దున్నే వచ్చి కూర్చున్నావు ఏంటి అని అంటాం కదా మనం. అంటే వాడికి ఏదో చాలా త్వర ఉన్నది, అదేదో చాలా ఇంపార్టెంట్ అనమాట. అది పొందకపోతే వాళ్ళకి కష్టం అనమాట. అందుకని తెల్లవారుజామునే వచ్చేస్తారు. అది మన అమ్మ ఈ మాట చెప్పడంతో తన త్వరని తెలియజేస్తుంది. ఈ ఫలాన్ని పొందడానికి తనకి ఎంత త్వర ఉన్నది అనేటువంటిది ఈ పదాల ద్వారా తెలియజేస్తుంది. ఓర్తుం పొరుల్కేళాయ్ అన్నది అంటే మంగళాశాసనం అనేటువంటిదే ఫలమై ఉన్నది. ఓర్తుం పొరుల్ అంటోంది. అంటే ఏంటి? పొరుల్ అంటే శబ్దం, మాట. అంటే మంగళాశాసనం చెయ్యాలి అనుకునేటువంటి కోరిక, సాధన బుద్ధి కదా ఇది అని అంటున్నారు అన్నమాట. అంటే కలత చెందుతున్నది. ఏదో ఒక దాన్ని సాధనంగా స్వీకరించైనా సరే పరమాత్మని పొందాలి అని ప్రయత్నం చేసేవాళ్ళు ఎవరు అంటే
నమ్మాళ్ళ వాళ్ళు కూడా అంతే, పరమాత్మను పొందాలి ఎలాగైనా సరే, ఏ ఉపాయాన్ని పట్టుకోనైనా సరే అని మడల గ్రహణం కూడా చేశారు పరమాత్మని పొందడానికి. మన అమ్మ గోదా తల్లి మనకి నాట్య తిరుమలలో పరమాత్మని పొందడం కోసం మన్మథుడిని కూడా ఉపాసించింది, మన్మథుడిని ప్రార్థించింది. ఎందుకు అంటే పరమాత్మని పొందడానికి. అంటే పరమాత్మని పొందడానికి ఉండేటువంటి త్వర వల్ల ఏదైనా చేయడానికి మేము సిద్ధమే అన్నట్లుగా చేస్తున్నటువంటి ఇదన్నమాట. అంటే ఇక్కడ ఒక సాధనం, ఇతర సాధనాలని స్వీకరించడం అన్నమాట. అలాంటిది కూడా చెప్తున్నట్లుగా అనిపిస్తోంది కదా. சித்தும் சிறுகாலே வந்துன்னை சேவித்து உன் பொற்றாமரையடியே போற்றும் பொருள் కేళాయ్ అని చెప్తూ చలిలో అలా ఇంకా వెలుగు కూడా రాకుండానే అనేటువంటి వీరి యొక్క ఆర్తి కేళాయ్ అని చెప్పడం చేత వినవయ్యా, కేళాయ్ అంటే వినవయ్యా అంటే ఏంటి అర్థం? బలవంత పెట్టైనా సరే తాము వచ్చినటువంటి పనిని చెప్పే ప్రయత్నం చేసుకుందిట. అంటే ఇక్కడ బలవంత పెట్టడం అనేటువంటిది కనిపిస్తుంది ఈ పదాల చేత. అలాగే ఇత్త వరగొల్వాన్ అండ్రుగాన్ గోవింద, ఇత్తై పరైకొల్వాన్ అంటే పరమాత్మ అంటే నీకేం కావాలి? పరై అనేటువంటి వాయిద్యం కోసం మేము రాలేదయ్యా అంటే, పరై అనేటువంటి వాయిద్యం కోసం రాలేదు అని చెప్పడం చేత ఇతరమైనటువంటి పురుషార్థాల యందు వీళ్ళకి ఆదరణ లేదు అనేటువంటిది ఒకటి స్పష్టంగా ఈ మాటలతో తెలుస్తుంది అన్నారు. ఉంతన్నోడు మరి ఇంకేమున్నది వీళ్ళకి కావాల్సింది? ఉంతన్నోడు తోమేయావోం ఉనక్కే నామాల్ செய்வோம் అనడం చేత అంటే అర్థం ఏంటి? మాకు నిరంతరం నీతోనే సంబంధం, 7 జన్మలు కూడా నీతోనే సంబంధం కావాలి, నీకే మేము కైంకర్యం చేయాలి అని అంటున్నారు. అంటే ఇక్కడ దీంట్లో కైంకర్యం అనేటువంటిది అవిచ్ఛిన్నంగా చేయాలి అనేటువంటి కోరిక వీళ్ళకి బలంగా ఉన్నది అనేటువంటిది తెలుస్తుంది. దీంతో పాటుగా చివరికి మత్తనం కామంగళ్ మాత్తు అన్నారు. మత్తైనం కామంగళ్ మాత్తు అంటే కైంకర్యానికి ప్రతిబంధకంగా ఉండేటువంటి వాటన్నిటినీ కూడా పోగొట్టేసేయి అని అపేక్షిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఈ ఉన్నటువంటి పాశురంలో ఉన్నటువంటి మాటల వాక్యాల ద్వారా మనకి అమ్మ యొక్క హృదయం ఏమిటో తెలుస్తుంది. దీంట్లో కనిపిస్తున్నది ఒకటే ప్రాప్య నిష్కర్ష. ఇప్పటిదాకా మొట్టమొదటి నుంచి చిట్ట చివరి దాకా చెప్పుకుంటూ పరై 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 ఇత్త పరగొల్వాన్ అంటూ వచ్చినటువంటి ఏదో నారాయణని నమక్కే పరై తరువాన్ అంటూ ప్రారంభించి పరై 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 అనేటువంటిది ఇస్తారు అనుకుంటూ వస్తే చిట్ట చివరి దాకా పరై పరై పదం వాడి ఆ పరై అంటే ఏమిటో నేను ఇప్పుడు చెప్తున్నాను రహస్యాన్ని అని చెప్పింది. ఏమిటి ఇంతకి పరై అంటే? ఆయన యొక్క నిత్య కైంకర్యమే పరై, అంతకు మించి ఇంకొకటేది లేదు అని చెప్తాను. అదేమిటో ఒకసారి పాశురాన్ని కూడా అనుసంధానం చేసుకొని లోపలికి వెళదాం. చిత్తం సిరుగాలే வந்துன்னை சேவித்து உன் பொற்றாமரை அடியே போற்றும் பொருள் கேளாய் எத்தம் மேய்த்துண்ணும் குலத்தில் பிறந்து நீ குற்றேவள் எங்களை கொள்ளாமல் போகாது இற்றைவரை கொள்வான் அன்றுதான் கோவிந்தா எத்தைக்கும் ஏழேழு பிறவிக்கும் உன் தன்னோ
उत्तो में आवो उनके नामाल செய்வோம் மத்தனம் காமங்கள் மாத்து ఏలోరెంబావాయ్ అంటున్నారు. చిత్తం శిరుగాలే మిక్కిలి ప్రాతకాలంలో అన్నమాట. మార్గశిర మాసంలో చలి బాగా ఉంటుంది. దీనికి మార్గశిర మాసం అనే పేరు. దీనికి ఇంకొక మాసం ఏమిటి? ధనుర్మాసం అని. అంటే ధనస్సులోకి ప్రవేశిస్తాడు కనుక రవి ధనుర్మాసం అంటారు. కానీ మన పెద్దలు ఏమంటారంటే ధనుర్మాసం అని ఎందుకు పేరు వచ్చింది అని అంటే బాగా చలి ఉండడం చేత అందరూ కూడా ముడుచుకొని పడుకుంటారు. ఆ ముడుచుకున్నప్పుడు ధనురాకారంలోకి వస్తారు వాళ్ళు. ధనస్సులాగా ఇలా ముడుచుకొని అలా పడుకుంటారు కనుక ఒక ధనస్సులాగా పడుకునేటువంటి కాలం కనుక దానికి ధనుర్మాసం అన్నారు అని చమత్కారంగా మన పెద్దలు చెప్తూ ఉంటారు. అలా ధనుర్మాసం అని చెప్పబడేటువంటి ఈ కాలంలో ఇంకా పెద్దవాళ్ళు కూడా చలికి భయపడి నిద్ర లేవాలంటే చాలా ఉడుకుతారు. అలాంటిది చిన్న పిల్లలమయ్యా మేమంతా కూడాను నిన్ను దర్శించాలి అనేటువంటి ఒకే ఒక కోరికతోటి అన్ని కూడా వదిలేసి పరుగులు పెట్టుకుంటూ వచ్చాం కదా. లోకంలో చాలా మంది వారికి బాగా ఇష్టమైన వాటి కోసం చేస్తారు ఇలాంటి పనులన్నీ. ఏమంటే ధనుర్మాసం కదా పొద్దున్నే లేచారండి అంటే ఎక్కడండి నిద్ర, అమ్మో చలి రాలేము అంటారు. అదే వాళ్ళ ఇళ్లలో వాళ్ళ పిల్లలు లేకపోతే వాళ్ళందరూ కూడా ఏదైనా టూర్ వేసారు అనుకోండి, పొద్దున్నే 4ంటికే ట్రైన్ అనుకోండి, 2ంటికే లేచి కూర్చుంటారు. వెళ్ళడానికి ఏ విధమైన ఆటంకం ఉండదు. విచిత్రమైనటువంటి మనుషులు. భగవంతుడి కోసం అయితే మనం ఏమి చేయలేము, కానీ ఇతరుల కోసం అయితే ఏదైనా చేస్తాం. ఇంత చేస్తే వాళ్ళు ఏమన్నా మనకు ఉపయోగపడతారా? ఏమీ ఉపయోగపడదు. మనం ఇంత చెయ్యకపోయినా పరమాత్మ ఏమన్నా మన మీద కోపం తెచ్చుకొని మనని తన్ని పారేస్తాడా? అది లేదు. అందుకే మనం ఆయన పట్ల అలా ఉంటున్నాం, చులకనమని. ఆయన మనల్ని ఏమన్నాడు కదా అనేటువంటి చులకన చేత మనం పరమాత్మని నిర్లక్ష్యం చేస్తాం. కానీ మనకి తప్పనిసరిగా దీని యొక్క జ్ఞానం కలుగుతుంది. ఎప్పుడో తెలుసా? వయస్సు పెరిగిన తర్వాత. మనం ఎన్ని రకాలుగా చేసుకుని మనకుండేటువంటి సుఖాలు సౌఖ్యాలు అన్నీ కూడా వదిలిపెట్టేసి మనకి వచ్చేటువంటి ఉత్తమమైనటువంటి ఫలాల్ని కూడా పక్కకి తోసిపారేసి వాళ్ళ ఒక్కళ్ళ కోసం అని మన జీవితాన్ని అంతటినీ వెచ్చిస్తే చివరికి వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం అని వాళ్ళని ఇంట్లో నుంచి గెంటి వేస్తే అప్పుడు తలకాయ పట్టుకుంటారు. ఉపయోగం ఏమండి? చేతులు కాసిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏముంది? అందువల్ల ఓ మానవుడా ముందుగానే తెలివి తెచ్చుకో. లోకంలో ఉండేటువంటి వాళ్ళని ప్రేమించడం వల్ల వాళ్ళ మీద ఆప్యాయతలు, అనుబంధాలు, ప్రీతులు, గడ్రాలు అవి వేస్ట్. అంటే ఒక్క చిన్న మాట చెప్తాం. ఒక భార్య వివాహం అవుతుంది, కొత్తగా వివాహం అయినటువంటి ఆ స్త్రీ అంటుంది, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. అతను అంటాడు నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. ఒకళ్ళు పోయిన తర్వాత ఇంకోటి బతికే ఉంటారు. కాబట్టి ఎక్కడ జరుగుతుంది చెప్పండి? అంటే ఏమిటి ఇవంతా నాటకం. మనం అంటాం ఇలాంటి మాటలన్నీ ఉచితంగా. యథార్థంగా వాడు భార్య పోయిన తర్వాత రెండో పెళ్లి కూడా చేసుకుంటాడు. ఏమి ఇబ్బంది లేదు. భార్య కూడా భర్త పోయిన తర్వాత సుఖంగానే బతుకుతుంది. కానీ ఉన్నంతకాలం మాత్రం అనుకుంటారు లేకపోతే బ్రతకలేదు, నువ్వు లేకపోతే బ్రతకలేదు, నువ్వు లేకపోతే అబద్ధాన్ని చెప్పండి ఇవన్నీ తెలుసు మనకి. కానీ అబద్ధం మాటలే మాట్లాడటానికి మనకి ఇష్టం ఎక్కువ. అదేనమాట. కానీ లోకంలో ఉండేటువంటి ఇతరమైనటువంటి వాటి కోసమని మనం బ్రతుకుతాము. భగవంతుడి కోసం బ్రతకగలిగినప్పుడే నీకు నిజంగా జీవితం అనేటువంటి సార్థకమవుతుంది. అదే నిజంగా జీవితం.
ఎంతకాలం అయితే ఇతరుల కోసం నువ్వు బ్రతుకుతావో అంతకాలము కూడా నీ జీవితం వృధా, సందేహమే లేదు దాంట్లో. మన అమ్మ చిత్రం చిరుగాలి అంటే మేము ఎందుకు చెప్తున్నాం అంటే, మనకి భగవంతుడి కన్నా ఇతరమైనటువంటి విషయాల కోసం ఏం చేయడానికైనా మనం సిద్ధపడతాం. కానీ మన అమ్మ ఏమంటుంది, నీ కోసం అని మేము ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నాం. చలిలో వణుకుతూ అయినా సరే అలా బయట తిరగాలంటే మామూలు విషయాలు చెప్పండి. మంచు పడుతూ ఉంటే అలా చలికి వణుకుపోతూ ఉంటే పెద్దలైనటువంటి వాళ్ళే 100 రకాలైనటువంటి ఇవి కప్పుకొని తిరుగుతూ ఉంటారు. అలాంటిది అందులో ఇప్పుడు మొన్ననే మన వాళ్ళు మధుర వెళ్ళొచ్చారు, మధుర బృందావనం, మన పిల్లలు రేపు యాత్ర కోసం అని అక్కడ ఏర్పాట్ల కోసం ఉనికిపోయారటండి వాళ్ళు. అలా లోపల పడుకోలేకపోయారట. బయటకు వస్తే బయట చలి, లోపలికి వెళ్తే లోపల చలి, ఏదైనా కప్పుకుంటే ఇంకో రకమైనటువంటి బెంగ. ఎంత విలవిల్లలాడిపోయారు. యథార్థంగా చెప్తే బదిలీలోనే తక్కువ ఉందేమో అండి అన్నారు. మధురలో బృందావనంలో అంత చలి ఉంటుంది. అంత చలిలో మేమందరం కూడా నీ కోసం వచ్చామంటే ఎందుకు చేస్తాం? ఎవరైనా బాగా ఒక దానికోసం కష్టపడుతున్నారంటే వాళ్ళ జీవితంలో అది చాలా ముఖ్యమైతేనే చేస్తారు, లేకపోతే చేయరు కదా. అలాగే మన అమ్మ కూడా చిట్rum సిరుగాలే వందున్నై సేవిత్తే, చాలా పొద్దున్నే తెల్లవారుజామునే లేచి చలి అనేటువంటిది కూడా లేకుండా మేము వచ్చి నిన్ను సేవించాలనుకుంటున్నామే స్వామి. ఇక్కడ కాలై, సిరుగాలై, చిట్rum సిరుగాలై అని 3 రకాలైనటువంటి కాలాలు ఉన్నాయి. ఏమిటి ఆ కాలాల్లో? సెంగల్ పొడి కూరై వెన్బల్ తవర్. ఇంతకుముందు మనం పాసురంలో విన్నాము. అంటే కాలము అంటే ఏమిటి? కాలై అంటే కాలం అని అర్థం. కాలం అంటే ఏమిటి? కాలం అంటే తామసులైనటువంటి వాళ్ళందరూ కూడాను మేల్కొనేటువంటి కాలం. తామసులైన వాళ్ళు మేల్కొనే కాలం ఏదండి? ఏది? 8 గంటలు, 9 గంటలు. సూర్యుడు వచ్చి ఆయన కిరణాలతో మనం లేపాలి. ఆయన ఇంకా చాలు అనేదాకా కూడా పడుకునేవాళ్ళు అనమాట. తామస్సులు అంటారు వాళ్ళు. అంటే తమో గుణం బాగా అధికంగా ఉంటుంది. అందువల్ల మేము అలాంటి వాళ్ళం కాదు. కాలై చిరుకాలం అంటున్నారు. అంటే ఆయిచ్చియర్ మధ్యాహ్నం ఓసై పడుతైరవం కేటిలయో అని అన్నారు ఇంతకుముందు భాషలు. అంటే ఏంటిదా? చిరుగాలం, చిట్rum చిరుగాలం. చిరుగాలం అంటే ఇది అంటే గొల్లలందరూ కూడాను, గొల్ల కత్తెలందరూ కూడాను నిద్రలు లేచి వాళ్ళకు ఉండేటువంటి పెరుగు చిలుకుతూ ఉండేటువంటి కాలం అన్నమాట. పొద్దున్నే లేచి వాళ్ళు పెరుగు చిలుకుంటారట ఆ కుండల్లో. అదిగో ఆ కాలం అన్నమాట, చిరుకాలం అంటారు. ఇది సాత్విక కాలము అని చెప్పబడేటువంటి కాలం అంటారు. అంటే సాత్విక కాలంలో తమ యొక్క కర్తవ్యాలన్నీ కూడా చేసుకోవడానికి మేల్కొనేటువంటి కారణంగా చెప్పబడుతుంది. అంటే ఇది వీళ్ళకి రాత్రి గడిచి తెల్లవారడానికి ముందున్నటువంటి కాలం, తెల్లవారబోతున్న దానికి ముందుండేటువంటి కాలం చిరుకాలం. కానీ మన అమ్మ వాళ్ళు లేచి వెళ్ళినప్పుడు చిట్rum చిరుకాలం, దానికన్నా ముందు ఉండేటువంటి కాలం. అదిగో ఆ కాలానికి మేము వెళ్ళి నిన్ను వచ్చి నేను అడుగుతున్నాం కదా స్వామి అని అమ్మ అంటోందట. చిట్rum చిరుగాలే వందు, మేము వచ్చాను నీ దగ్గరికి. అంటే ఏమిటి అర్థం? మేమమ్మా సరే బానే ఉంది, పొద్దున్నే వచ్చాం అంటున్నారు. ఏం కొంపలంటూ ఉపయోగం వచ్చారు ఇంత పొద్దున్నే అని అడిగాను. అంటే ఏమిటి? మేము ఆలసిస్తే, ఒకవేళ ఆలస్యంగా మేము వస్తే మాకు దర్శనం లభించదని వచ్చామయ్యా అన్నారు. అంటే పొద్దున్నే రావడానికి కారణం ఏమిటి అంటే, మేము కనుక ఆలస్యం చేస్తే నీ దర్శనం మాకు లభించదు. ఎందుకు లభించదు అంటే, నువ్వు పొద్దున్నే బయలుదేరిపోయి పశువులన్నింటినీ కూడా కాచుకోవడానికి అడవులకు వెళ్ళిపోతావు కదా బృందావనానికి. మరి బృందావనానికి నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ నీ దర్శనం మళ్ళీ సాయంత్రం దాకా మాకు కాదు కదా. అందుకని మేము వ్రతం చేయాలంటే మళ్ళీ అప్పటిదాకా మేము ఆగాల్సి వస్తుంది కదా. అందుకని పొద్దున్నే
కష్టమైనా సరే అనుభవించి నీ దర్శనం కోసం పరుగులెత్తుకుంటూ వచ్చాము అని అన్నారట. అని ఇంటి దాకా వచ్చాము అన్నారు. ఎలాగ వచ్చామంటే గుహుడు నీ దగ్గరికి నడిచి వచ్చినట్లుగా భావించవయ్యా. గుహుడు నీ దగ్గరికి వస్తే నువ్వు ఎంత లబలబలాడిపోయావు. అధ్యాం అభిగమాచ్చైవ స్నేహ సందర్శనేన చ ఆర్జితాశ్చైవ హృష్టాశ్చ భవతా సర్వదా వయం అని. అబ్బా గుహ ఇంత దూరం నా కోసం నడిచి వచ్చావా? అలా రావడం చేతనే నువ్వు ప్రియమైనటువంటి రావడమే కాకుండా ప్రియమైనటువంటి మధురమైనటువంటి మాటల చేత కూడా నాతో మాట్లాడి నాకు ఆరాధన చేసిన వాడు అయ్యావు. అంటే ఆనందం కలిగించావు కనుక నాకు ఆరాధన చేసినటువంటి వాడు అయ్యావు అని చాలా ఆనందపడ్డాను నేను అన్నట్ట పరమాత్మ. అంత దూరం నుంచి అలా వచ్చినటువంటి ఆ గుహుడిని గురించి నువ్వు ఇంత గొప్పగా అనగలిగావు. మేము కూడా పొద్దున్నే లేచి వచ్చాను నీకోసం తెలుసా. నువ్వు తలుపు తీయడానికి ఇంత గొడవ చేసావు. వచ్చిన తర్వాత అడిగి మాకు కావలసిన తొందరగా ఇవ్వడానికి ఆలస్యం చేస్తున్నావు. ఏమిటయ్యా ఈ పని అంటున్నారట మన అమ్మ. సిద్ధం శిరుగాలే వందున్నై సేవిత్. కొని ఎందుకు వచ్చారు? ఆ కోరిక కావాల్సిన వాళ్ళు ఎవరైనా వస్తారు, ఎంత ఎంత కష్టమైనా పడతారు. వాళ్ళకుండేటువంటి ఏదో కోరికలు ఉంటాయి, మీరు కూడా దానికోసం వచ్చుంటారు అంటే అమ్మ అన్నదిట. లేదు, ఇక్కడికి వచ్చి నిన్ను సేవించాము, సేవించడమే ప్రధానమైనటువంటి ఉద్దేశంగా వచ్చాము. మనం తిరుమలకి వెళ్ళినట్లు కాదు. మనం తిరుమలకి ఎందుకు వెళ్తాం? సంవత్సరానికి ఒకసారి తప్పనిసరిగా వెళ్తామండి అని చెప్తారు అందరూ. దేనికి వెళ్తారండి అంటే, నేను సంవత్సరం ముందు మొక్కుకున్నాను, ఆ మొక్కు తీర్చుకోవడానికి, మళ్ళీ ఇంకోటి మొక్కుకోవడానికి. భగవంతుని చూడటానికి కాదు, భగవంతుడి మీద ప్రేమతో కాదు. ఆయన దగ్గరికి వెళితే కోరికలు తీరుతాయి కనుక దానికోసం వెళుతున్నా కాదు, అందుకోసం రాలేదు. మేము ఎందుకు వచ్చాం? ఉన్నయి సేవిత్, నిన్ను సేవించి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో వచ్చాం. ప్రధానంగా నీ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని మా కనులారా సేవించుకోవడానికి వచ్చాము అని అంటున్నారట. యథార్థం. పరమాత్మ అంటున్నారట, సుదూరమపి గంతవ్యం ఎత్ర భాగవతా స్థితాః అని ప్రమాణం చెప్తోంది కదా. మీరే తప్పు చేసినట్టేం కాదు, పర్వాలేదు, ఇదో పెద్ద విషయం ఏమిటి అన్నట్ట పరమాత్మ. ఏమిటి అర్థం అంటే, భాగవతోత్తములైనటువంటి వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే, చాలా దూర ప్రాంతమైనా సరే, అంత దూరం మనం వెళ్ళైనా సేవించాలట. సుదూరమపి గంతవ్యం, చాలా దూరమైనప్పటికీ కూడా వెళ్ళి తీరాలిట. ఎక్కడ భాగవత స్థిత, భాగవతోత్తములు ఎక్కడైతే ఉంటారో అక్కడికి. కొంతమంది అంటుంటారు, ఏమండి వాళ్ళకి అనిపించలేదు, మీరు రాలేదా? అయిపోయిందండి. మళ్ళీ వాళ్ళు అంటారు, మాకు మోక్షం కావాలి స్వామి, పరమపదానికి ఎలా వెళ్ళాలో మాకు అర్థం కావట్లేదు. బాబు, పరమపదం దీనికన్నా బాగా దూరం కదా. చాలా దూరమైన పరమపదానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్న వాడివి, ఈ ఊళ్ళో బస్సు ఎక్కి రావడానికి నువ్వు దూరమైన ఒకే చెప్తున్నావు అంటే ఏమనాలి నీకు? అంటే అంత దూరం వెళ్ళడానికి కూడా సిద్ధపడ్డాం మనం, కానీ ఇక్కడ మాత్రం ఈ వంకలు చెప్తాము, తప్పు అది. ఎంత దూరం ఉన్నా సరే భాగవతోత్తముల కోసం వెళ్ళాలి తప్పనిసరిగా అని శాస్త్రం ఉంది కదా. మీరంతా మా దగ్గరకు వచ్చారు, మంచిదే కదా అన్నట్టు స్వామి. మరి ఎందుకు వచ్చారు మీరు? ఇదేం కోరిక లేదంటున్నారు. కోరిక లేకుండా పొద్దున్నే వచ్చి నా నిద్రపాటు చేసి మీ నిద్ర పోగొట్టుకొని ఎందుకు ఇదంతా గొడవ అన్నారు. అంటే ఉన్ పొట్సామరై అడియే పోక్షం పొరుల్ కేళాయ్ అని అంటున్నారు. ఉన్ పొట్సామరై, నీ యొక్క స్పృహనీయమైన, పొన్ అంటే బంగారం అని అర్థం, పొన్ అని అంటారు. అయితే పొన్ తామరై అని అంటారు. పొట్సామరై, పొన్ తామరై అంటే పొన్ బంగారం, అలాగే తామరై అంటే తామర పుష్పాలని. బంగారపు పాదాలు అని అంటే అర్థం ఏంటండి? బంగారు పాదాలు అంటే మనం ఆరాధించేటువంటి మూర్తి కాదు, సాక్షాత్తు చేతనుడైనటువంటి పరమాత్మ దగ్గరికి వెళ్ళి అంటున్నారు. అంటే ఇక్కడ బంగారం అంటే స్పృహనీయమైనటువంటిది అని అర్థం అన్నమాట.
ప్రోత్సాహమరై స్పృహనీయమైనటువంటి తామర పుష్పాల్లాగా సున్నితమైనటువంటి ఆ పాదాలు ఏవైతే ఉన్నాయో వాటికి మంగళాశాసనం చేయడం కోసమే వచ్చామయ్యా. అలా చేసేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో మా మాటలు వాటిని విను అని అంటున్నారట. పొన్నడి అంటే స్పృహనీయమైనటువంటి పాదము అని అర్థం. ప్రోత్సాహమరే మరి బంగారంతో పోలుస్తున్నారు పరమాత్మ యొక్క పాదాన్ని. ఏమండి బంగారానికి పరమాత్మ యొక్క పాదానికి అసలు పోలిక ఏమన్నా ఉందా అంటే ఉన్నాయట, చాలా పోలికలు ఉన్నాయి. ఏమిటా పోలికలు అని అంటే బంగారం కూడా స్పృహనీయమైనటువంటి అంటే అర్థం ఏంటి, ఎవరైనా చూస్తే వెంటనే ఆకర్షిస్తారు. అలా ఆకర్షణీయమైనటువంటి ఆ ఆకర్షణీయమైంది కనుక ప్రతి వాళ్ళు కూడా కోరుతారు దాన్ని, బంగారం కావాలి బంగారం కావాలి. అలాగే భగవంతుడు కూడా ఎలాంటి వాడట, భక్తులైనటువంటి వాళ్ళందరి చేత కోరబడతాడు. బంగారం ఎలాగైతే కోరబడుతుందో భగవంతుడు కూడా అలా కోరబడతాడు. కోరబడతాడంటే వెళ్ళి ఆయన పాదాలన్నీ కూడా పాదాలు పట్టుకొని ఆయన శరణాగతి చేస్తాం. కాబట్టి పాదాలు పట్టుకొని శరణాగతి ఎందుకు చేస్తామండి మనం? ఎవరినైనా సరే ఏం చేస్తాం, శరణాగతి చేయాలంటే పాదాలు పట్టుకుంటాం. పాదాలు పట్టుకొని ఎందుకు శరణాగతి చేయాలి? ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహంలో కళ్ళు చాలా బాగుంటాయి కదా, కళ్ళు పట్టుకొని శరణాగతి చేయొచ్చు. ముక్కు అందంగా ఉంటుందట, అదిగో ఆ ముక్కు పట్టుకొని చేయొచ్చు. చెవులు పట్టుకొని చేయొచ్చు. కంఠం ఎంతో శంఖంలాగా ఉంటుందిరా, దాన్ని పట్టుకొని చేయొచ్చు. ఎందుకు పాదాలే పట్టుకోవాలి? అందులో పాదాలంటే మన శరీరంలో మనమే మన పాదం ముట్టుకుంటే చేయి కడుక్కుంటాం. మరి అలాంటి ఆ పాదాలే పట్టుకొని పరమాత్మని ఎందుకు శరణాగతి చెయ్యాలి? ఎవరైనా చెప్పగలరా? ఏమండి ఏంటి భగవంతుడు పాదాలు పట్టుకుంటే ఆయన ఎక్కడికి పోతే అక్కడ పోవచ్చు. ఇప్పుడు మనం ఆచార్యుల పాదాలు పట్టుకుంటాం. ఆచార్యులు భగవంతుడి పాదాలు పట్టుకుంటారు. భగవంతుడు ఇక్కడి నుంచి లేచి వెళ్ళాడు అనుకోండి, ఆయన యొక్క పాదాలు పట్టుకున్న గురువు గారు వెళ్ళిపోతారు, గురువు గారి పాదాలు పట్టుకున్న మనం కూడా వెళ్ళిపోతాం. అట్లా అందువల్ల పాదాలు పట్టుకోవడం అనేటువంటిది ఒకటి. ఎందుకు పట్టుకోవాలి పాదాలే అంటే ఇప్పుడు అదే దీంట్లోనే సమాధానం ఉంది, కాకపోతే అది స్పష్టంగా తెలియదు. ఏమిటి కారణం అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి చేర్చేటువంటిది పాదాలే. శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నా కూడా ఏ అవయవం కూడాను ఒక చోటు నుంచి ఇంకో చోటికి చేర్చవు. కానీ ఒక చోటు నుంచి ఇంకో చోటికి చేర్చేవి పాదాలు కనుక ఆ పాదాలు పట్టుకున్నట్లయితే ఈ చోటు నుంచి ఆ చోటికి మనం వెళ్ళడానికి అవకాశం లభిస్తుంది. ఎందుకు? వాటి యొక్క తత్వమే ఒక చోటు నుంచి ఇంకో చోటికి చేర్చేవి కనుక మనని కూడా ఇక్కడి నుంచి అక్కడికి చేరుస్తాయి అనేటువంటి ఉద్దేశంతో పాదాలని పట్టుకొని శరణాగతి చేస్తా అంటాం మనం. సరే, ఇక్కడ భగవంతుడు అనిపించిందిట, ఏమిటి భక్తులందరూ కూడా వచ్చి నా పాదాలు పట్టుకుని నా పాదాల మీద ఎంతో ప్రీతితో ఆ పాదాలు కావాలి, పాదాలే కావాలి, ధనం మదీయం తవ పాద పంకజమని మీ యొక్క పాదాల విందాలే మాకు ధనం అని కూడా కీర్తిస్తూ ఉంటారు. అసలు నా పాదాల్లో ఏముంది అని ఆయనకు సందేహం కలిగింది. ఆ పాదాల్లో ఏముందబ్బా ఇంత ఇది, ఎందుకు వీళ్ళందరూ కూడా ఇంత గొడవ పడుతున్నారు అని అనిపించింది. అని మరి తెలుసుకోవాలి అంటే ఎలా తెలుసుకుంటాడు ఆయన మాత్రం? అందుకని ఏం చేశాడంటే ప్రళయ కాలం వచ్చినప్పుడు తెలుసుకోవడానికి, మామూలు కాలంలో తెలుసుకుంటే సిగ్గు అనిపించింది ఆయనకి. అందుకని ప్రళయ కాలంలో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ప్రళయకాలం ఏమిటండి? ప్రళయకాలంలో ఆయన మన అమ్మ అన్నది కదా, ఆది నిలయాయ్ అరుణ్ అన్నది. ఆది నిలయాయ్ అన్న వటభద్రశాయి అని పిలుస్తుంది. అంటే ఆకు మీద శయనించినటువంటి వాడు.
కప్పు మీద శయనించిన వాడు చాలా బలవంతుడు. చూడండి, పిల్లవాడే కనిపించడానికి ఆ పిల్లవాడి రూపంలో ఉన్నటువంటి కృష్ణుడు ఏమిటిదా మనకి ఆ వటభద్రసాయి విషయంలో వచ్చేప్పటికీ మనకి మహాభారతంలో వస్తుంది. మహాభారతంలో వచ్చేటువంటి ఒక చక్కనైనటువంటి ఒక అంశం ఇది. పాండవులందరూ కూడాను వనవాసం చేస్తున్నారు. చేస్తూ ఉంటే వాళ్ళందరికీ కూడా కొద్దిగా ఉపశమన వాక్యాలు పలకడం కోసంగా వచ్చి ఎన్నో కష్టాలు పడుతున్నారు పాపం వాళ్ళు. అందుకని ఋషులు కొంతమంది వచ్చేవారంట వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు అనేక రకాలుగా వాళ్ళకి చెప్పి వాళ్ళ మనస్సు కొద్దిగా శాంతి కలిగించి వెళుతూ ఉండేవారట. అలాంటి రీతిలోనే మార్కండేయుడు అనేటువంటి ఒక మహర్షి కూడా వాళ్ళ దగ్గరకు వచ్చారట. మార్కండేయ మహర్షి వచ్చి అలా కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా ధర్మరాజు ఒక మాట ఒక ప్రశ్న వేశారట. స్వామి, మీరు చిరంజీవులు అని విన్నాం కదా, మరి చిరంజీవులైనటువంటి వాళ్ళైతే మరి ప్రళయకాలంలో కూడా నశించారు కదా, మరి ప్రళయకాలం ఎలా ఉంటుందో ఒకసారి వర్ణిస్తారా అని అడిగారు. మీరు ప్రళయం చూసుంటారు కదా, మరి ఆ ప్రళయకాలం ఎవరుంటారు, అసలు ఏముంటుంది, ఏమిటి అసలు మీరు చూసుంటారు కనుక చెప్పండి అన్నారు. అంటే అప్పుడు ఆ మార్కండేయ ఋషి వాళ్ళకి చెప్తారన్నమాట. ఏమని చెప్తారు, ప్రళయకాలం అత్యంత భయంకరంగా ఉంటుంది ఆయన. ఆ భయంకరంగా ఉండేటువంటి దాంట్లో ప్రళయం అంటే ఇంకా చతుర్ముఖ బ్రహ్మ ఎప్పుడైతే నిద్రపోవాలి అని సంకల్పిస్తాడో వెంటనే ఆ పాతాళంలో ఉన్నటువంటి ఈ సంకర్షణ భగవాను నుంచి ఉద్భవించినటువంటి అగ్ని 3 లోకాలని కూడాను దహింపచేస్తుంది. భూహు భువః శువః, భూలోకం భువర్లోకం సువర్లోకం అని చెప్పబడేటువంటి 3 లోకాలకి కూడా అగ్ని వ్యాపించి వాటన్నిటిని కూడా దహింపచేస్తుంది. అలా దహింపబడినటువంటి ఆ బూడిదంతా కూడాను చేరిపోయిన తర్వాత అప్పుడు ఏనుగు తొండాలంత ధారులతోటి బ్రహ్మాండమైనటువంటి వర్షం కురుస్తుంది. ఆ వర్షంలో జగత్తంతా కూడాను మునిగిపోతుంది. అలా మునిగిపోయినప్పుడు ఆ మునిగినటువంటి ఆ పారుతున్నటువంటి జలంలో, ప్రవహిస్తున్నటువంటి జలంలో మరి అందరూ పోయారు, కానీ ఈ మార్కండేయ ఋషి మాత్రం ఉన్నాడు. చిరంజీవి ఆయన ఉండిపోయాడు. ఉండిపోయినటువంటి ఆయన ఈ ప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు. ఆయన చెప్పారన్నమాట, నేను అలా కొట్టుకుపోతున్నాను. జలంలో అలా కొట్టుకొని 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 పోతూ ఉన్నటువంటి నాకు ఎక్కడ ఒక ఆధారం లేదు, ఎక్కడ ఆగాలంటే ఒక స్థానం లేదు, ఏమీ లేదు. మొత్తం జలం జలం జలం. ఆ ప్రళయ జలాన్ని చూసేప్పటికీ నాకు వణుకు పుట్టింది, భయం పుట్టింది. కొన్ని చస్తానా చావను, నాకు చిరంజీవిత్వం ఉంది. కొన్ని చావను కదా, ఉంటానా అంటే భయం. ఇది మునిగిపోతాను, మళ్ళీ తేలుతున్నాను, మునుగుతున్నాను, తేలుతున్నాను, ఆ ప్రవాహం చేత కొట్టబడుతున్నాను. అబ్బో, ఎన్ని రకాల కష్టాలు పడ్డారు. చివరికి ఇలా పడుతూ 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 వెళుతూ ఉండగా ఒక చోట ఒక చెట్టు కనిపించింది. ఆశ్చర్యం వేసింది. ఒక పెద్ద వృక్షం. ఆ వృక్షం కింద నుంచి అద్భుతమైనటువంటి తేజస్సు ఒకటి కనిపించింది. ఆ తేజస్సును చూశాను నేను. ఏమిటి తేజస్సు అని మనస్సులో అనుకుంటూ ఉండగానే నా ఉన్నటువంటి నేను ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్నటువంటి నా మార్గం మారిపోయి అటువైపుకి మరలిపోయింది నా మార్గం. ఆ నీళ్లలో కొట్టుకుంటూ కొట్టుకుంటూ వెళ్ళిపోయాను నేను. సరిగ్గా ఆ వృక్షం కిందకి చేరాను. చూస్తుంటే ఆ ఉన్నటువంటి తేజస్సు అలా 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 తగ్గుతూ తగ్గుతూ ఒక అద్భుతమైనటువంటి పిల్లవాడు కనిపించాడు, ఒక మర్రి ఆకు మీద పడుకొని. ఆశ్చర్యం వచ్చింది. ఇంత పెద్దవాడిని, ఇంత వయస్సు ఉన్నటువంటి నేనే ఈ ప్రళయ జలాన్ని చూసి భయపడిపోతూ ఉంటే ఈ పిల్లవాడు ఎవడు ఇక్కడ ఉన్నాడు అనుకుని నేను ఆశ్చర్యపడుతూ ఉండగానే అతను పోసి నవ్వులు నవ్వాడు. ఆ నవ్వు చూసేటప్పటికీ నాకు ఇంకా ఆశ్చర్యం వేసింది. భయం కూడా లేదు ఈ పిల్లవాడికి, ఎంత ఆనందంగా నవ్వుతున్నాడు. ఎవరి తను అనేటువంటి ప్రశ్న నాలో ఉదయించింది. ఎప్పుడైతే ఉదయించిందో వెంటనే నేను ఈ ఉన్నటువంటి ప్రళయ జలాన్ని కూడా చూడటం మానేసి, అంటే మానేయటం అంటే అవన్నీ కనిపించడం మానిపోయాయి, అదృశ్యం అయిపోయాయి. మరి ప్రళయ జలం అంతా అదృశ్యం అయిపోతే మీకేం కనిపించింది అంటే జగత్తు కనిపించింది అన్నారు. లోకాలు కనిపించినాయి, బ్రహ్మాండాలన్నీ కనిపించినాయి, దాంతోపాటు సముద్రాలు, నదులు, పర్వతాలు అన్నీ కనిపించినాయి. భయపడిపోయాను నేను. ఏమిటి ఈ లోకాలన్నీ ఇలా కనిపిస్తున్నాయి, నాకు ఎక్కడున్నాను నేను? కంగారు పడిపోయాను. చివరికి మళ్ళీ ఒక్కసారి ఆ భయం చేత
ప్రళయ జలంలో చూసినటువంటి ఆ పిల్లవాడి యొక్క పాదాలని స్మరించి, మహాప్రభు నువ్వెవరో నాకు తెలియదు, నాకు మాత్రం భయంగా ఉంది, నన్ను కొద్ది రక్షించు అని ప్రార్థించాను మనస్సులో. మళ్ళీ వెంటనే ప్రళయ జలాల్లో ఉన్నాను. ఇది అర్థం కాలేదు. ఇప్పటిదాకా ఉన్నటువంటి లోకాలన్నీ అదృశ్యమైపోయి ప్రళయ జలం వచ్చింది. ఎవరు అని ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటే అప్పుడు నవ్వాడు ఆ పిల్లవాడు. అయినా మార్కండేయ, బాగా జలాల్లో కొట్టుకొని అలిసిపోయావు కదా, విశ్రాంతి తీసుకుంటావని నేనే నా కడుపులోకి తీసుకెళ్లాను నా ఉచ్ఛ్వాసం ద్వారా. లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నువ్వు భయపడిపోయావని మళ్ళీ బయటికి తెచ్చాను నా నిశ్వాసం ద్వారా. స్వామి అవును నేనే నారాయణుణ్ణి అన్నారు. నారాయణుణ్ణి ఈ ప్రళయ కాలంలో, ప్రళయ జలంలో జగత్తునంతటినీ కూడా నువ్వు నా కుక్షిలో చేర్చుకొని నేను ఉంటాను ఇక్కడ అన్నాడు. అయితే ఆ పిల్లవాడి యొక్క రూపం చాలా విచిత్రంగా అనిపించిందయ్యా అన్నాడు. ఏమిటది అనంటే, ఆ కుడి కాలు ఉంటుంది, కుడి పాదం, ఆ పాదం యొక్క వేలు, బొట్టన వేలు నోట్లో పెట్టుకొని చీకుతున్నట్ట ఉన్నటువంటి వటపత్రశాఖ. అదేమిటి అలాగా, పరమాత్మ భగవంతుడు కదా, అలాగేంటి నోట్లో పెట్టుకొని చీకుతున్నాడు అని అంటే, మరి ఎవరు లేరు కదా అని రహస్యంగా అలా పెట్టుకొని, ఎందుకు పెట్టుకున్నాడు, ఎందుకు చూస్తున్నాడు, ప్రళయకాలంలో ఎందుకు పెట్టుకున్నాడు అలాగా అంటే, ఆయన ఉండిపోయిన సందేహం ఉంది కదా, భక్తులందరూ నా పాదం ఎందుకు పెట్టుకుంటారు, నా పాదాల్లో ఏమున్నది అని చూడటం కోసమని నోట్లో పెట్టుకున్నట్టు ఆయన. అమృతం ఊరుతోంది దాంట్లో నుంచి. ఓహో అదన్నమాట కారణం. అంటే ఇక్కడ ఒక తమాషా చూడండి. భగవంతుడు రక్షకుడు అన్నారు. ఎప్పుడు రక్షకుడు? ప్రళయకాలంలో రక్షకుడా, సృష్టి కాలంలో రక్షకుడా? సృష్టి ప్రళయకాలంలో రెండింటికి కూడాను రక్షకుడైన. రక్షకుడైనటువంటి ఆ పరమాత్మ ఆయన కడుపులో పెట్టుకుని వాడిని కాపాడుతున్నాడు. కానీ తిండి లేకపోతే అదిగో ఆ తిండిని తాను తన యొక్క పాదం ద్వారా అందిస్తున్నారు. అంటే ఆ వేలు నుంచి వచ్చేటువంటి అమృతాన్ని లోపలికి పంపించి ఈ లోకంలో ఉండేటువంటి జగత్తునంతటినీ రక్షిస్తున్నారు ప్రళయ కాలంలో. గుర్తుపెట్టుకోండి, ఇదన్నమాట కారణం. అందుకని విహాయ పీయూష రసం మునీశ్వర మమాంఘ్రి రాజీవ రసం పిబందికి అనుకుంటాట పరమాత్మ కూడా. ఏమిటే ఆ ఉన్నటువంటి ఆ అమృతాన్ని కూడా వదిలిపారేసి మునీశ్వరులైనటువంటి వాళ్ళు నా పాద జలాన్ని స్వీకరించాలని ఎందుకు ప్రయత్నం చేస్తారు అని అనుకునేటువంటి స్వామి అలా నోట్లో పెట్టుకొని ప్రయత్నం చేశాడు. అందులో ఏమున్నదో చూడటానికి అని మన పెద్దలు చెప్తారు. అంటే ఇక్కడ ఏంటి, స్పృహణీయమైనటువంటి బంగారం అందరి చేత కోరదగింది. ఆయన యొక్క స్పృహణీయమైనటువంటి పాదాలు కూడా అందరి చేత, భక్తులందరి చేత కోరదగినది. అలాగే బంగారం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటిది. అందరికీ బంగారం అనేటువంటిది పేదవాడు ధరించవచ్చు, పెద్దవాడు ధరించవచ్చు, ఎవడైనా ధరించవచ్చు. అలాగే పరమాత్మ కూడా సర్వసాధారణమైన వాడు అన్నారు. నమే ద్వేష్యోస్తి న ప్రియ, నాకు ద్వేషింపదగిన వాడు ఒకడు లేడు, నన్నే నా చేత ప్రేమించదగిన వాడు లేడు. అందరూ కూడా నాకు సమానమే. సర్వయేవ ప్రపద్యేరన్, అందరూ కూడా నన్ను శరణాగతి చేయవచ్చు. తక్కువవాడు ఎక్కువవాడు ఇలాంటివి ఏమీ లేవు. సమూహం సర్వభూతేషు అని చెప్పేటువంటి వాడు కనుక సర్వసాధారణం పరమాత్మ. అలాగే బంగారాన్ని చూస్తే విడవాలనే బుద్ధి పుట్టదట. పరమాత్మని సేవించినటువంటి వాళ్ళకి కూడా తృప్తి అనేటువంటిది కలగదు. అందుకనే కదండి వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడానికి దొంగతనంగా మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళి 6 సార్లు సేవించామండి అని మరి వచ్చి చెప్పుకుంటామా? అంటే అర్థం ఏంటి? ఆయన్ని దర్శనం చేయడంలో తృప్తి లేదు. మనం ఎంతసేపు దర్శించినా అది దర్శించాలనే అనిపిస్తుంది అన్నమాట. అందుకని మనకి నమ్మాళ్ళు వాళ్ళు అంటారు, అప్పొడుదై కప్పొడుదు ఎన్నారావముదే అంటారట. అప్పటికప్పుడే
నాకు తృప్తి తీరని అమృతమా అంటారట ఎప్పటికప్పుడు అనమాట. ఏ క్షణానికైనా సరే తృప్తి తీరని అమృతమేట పరమాత్మ. అదిగో అలాంటి వాడు బంగారం లాంటి వాడే కదా మరి అన్నట్ట. అందువల్ల ఓడితే మళ్ళీ దుఃఖం విపరీతంగా వస్తుంది లోకంలో. బంగారం పోగొట్టుకున్నారనుకోండి ఎంత దుఃఖపడతారో తెలియదు, అలాంటి దుఃఖం వస్తుంది. అలాగే పరమాత్మని కనుక ఆయన యొక్క వియోగం కనుక కలిగింది అంటే బ్రతకలేరు భక్తులు. అందుకే ముహూర్తం క్షణం వాపి వాసుదేవో నచింత్యతే సా హాని తన్మహచ్చిత్రం సా భ్రాంతి సా విక్రియ అని చెప్తున్నారు. అంటే ఏంటిట ముహూర్తం క్షణం వాపి, ఒక ముహూర్త కాలమైనా సరే క్షణకాలమైనా సరే, ముహూర్తం అంటే 48 నిమిషాలు, ముహూర్త కాలమైనా సరే ఒక క్షణమైనా సరే వాసుదేవో నచింత్యతే, నారాయణుడిని కనుక చింతించకపోతే సాహాని, ఎవరైనా సరే పరమాత్మని తలవకపోతే అదే వాడి జీవితంలో గొప్ప కష్టంట. కష్టాలంటే ఈ కష్టాలు కాదు, పరమాత్మని స్మరించకుండా బ్రతకటమే మహా కష్టము. సాహాని ఎవరికంటే అది భక్తులకి, మనకి కాదు. మనకి ఆయన తెలిస్తే కష్టం. ఎందుకు? ఆయన కోసం వస్తే కష్టం. చాలా బిజినెస్లు పోతాయి. మనం సంపాదించుకోవాల్సిన సంపాదనలు ఎన్నో కోల్పోతాం మనం కదండి మరి. అదన్నమాట. అందువల్ల ముహూర్తం అది భాగవతులైనటువంటి భాగవతోత్తములైనటువంటి వాళ్ళకి అది హానిగా, దాని మహచ్చిత్రం ఆ భ్రాంతి, అదే వాళ్ళకి భ్రాంతి, అదే ఒక పెద్ద లోటు, అదే విక్రియ. వాళ్ళకి నిత్యశుద్ధులైపోయి అలా బతుకుతారు వాళ్ళందరూ కూడా. అలాంటిది. అలాగే ఈ బంగారం ఎక్కడ లభిస్తుందండి? గనుల్లో లభిస్తుంది. మరి పరమాత్మ అనేటువంటి బంగారం కూడా నిహితం గుహాయాం అని మనకు ఉపనిషత్తు చెప్తుంది, వేదం చెప్తుంది. ఆయన కూడా దొరికేది గుహల్లోనే. ఏ గుహ? హృదయ గుహలో దొరుకుతాడు, హృదయ గుహలో ఉంటాడు. అలాగే శుద్ధి చేయబడితే అది మన కార్యానికి ఉపయోగపడుతుంది. అంటే ఏంటి అర్థం? దాని యొక్క ప్రకాశాన్ని అడ్డుకునేటువంటి మాలిన్యం ఏదైతే ఉందో అది తొలగించాలి, అప్పుడే అది చక్కగా ప్రకాశిస్తుంది. అలాగే పరమాత్మ కూడా విశుద్ధ మనసాగ్రాహ్య అని, విశుద్ధమైనటువంటి మనస్సుతోనే గ్రహించదగిన వాడట పరమాత్మ. ఆ మనస్సు కనుక మతిలి ఉన్నదనుకోండి పరమాత్మను దర్శించలేము మనం. కనుక ఆ మాలిన్యాన్ని పోగొట్టి జ్ఞానం అనేటువంటి దీపంతో మాత్రమే దర్శించదగినటువంటి వాడు పరమాత్మ అని చెప్తున్నారు. ఇలాగ చాలా ఉన్నాయి ఇవన్నీ. సరే, మనకి సమయం కూడా తక్కువ ఉంటుంది కనుక మనం చెప్పుకోలేకపోతున్నాం. వత్సామరై అడి అన్నారు, వంతామరై అన్నారు, సాధ్యత్వం అన్నారు. అంటే పని చేయదు ఉన్న పాదం పెద్దే అంటారు ఆడవారు. అడి అంటే ఏంటి? సాధనత్వం, సాధ్యత్వం, సాధనత్వం అంటారు. అంటే పొంతామరై అనేటువంటిది సాధ్యం, ఫలం. అలాగే అడి అని అన్నారు పాదం. పొంతామరై అంటే స్పృహణీయమైనటువంటి తామర పుష్పం లాంటిది అని. అలాగే అడి అంటే పాదం, అదిగో అది సాధనత్వం అంట. ఒకలో ధనం అనేటువంటిది సాధనము సాధ్యం అనేటువంటిది రెండు కాదు. సుఖం అనేటువంటిది సాధ్యం అవుతుంది, సాధనం అనేటువంటిది కాదు. సుఖం సాధన ఎట్లా అవుతుంది? అవదు. అది సాధ్యం అంటే ఫలం అన్నమాట. కానీ ఇక్కడ ధనం మదీయం తవ పాద పంకజం అని దాకా చెప్పుకున్నట్లుగా ఆయన యొక్క పాద పంకజమే మనకి ధనం అవుతున్నది, అదే సాధనం అవుతున్నది, అదే ఫలము కూడా అవుతున్నది అన్నారు. అడి అన్నారు. అడి అంటే సాధ్యం, సాధనం అంటే పాదం అన్నమాట అని చెప్పుకుంటూ వస్తున్నారు. అంటే మనకు ఉపాయము ఆయనే, ఉపాయం ఫలం కూడా ఆయనే అని చెప్పారు. అని చెప్తూ మనం ఏమంటున్నారంటే పొట్సామరై అడిగే ఓత్సం పొరుల్ ఏళాయ్, ఏళాయ్ అంటున్నారు, వినవయ్యా అంటున్నారట. ఏంటి?
ఎవరైనా అధ్యయనం చేసేటువంటి వాళ్ళు ఉంటారు, చదువు చెప్పేటువంటి వాళ్ళు ఉంటారే, ఆ గురువు శిష్యుడు కొద్దిగా ఏమరపాటుతో ఉంటే వెంటనే మంచి విషయాలు అనేటువంటివి మించిపోతాయని హెచ్చరిస్తుంటాడే, జాగ్రత్త వేను, ఏంటి దృష్టి ఎక్కడ ఉంది అంటూ ఉంటాడు. అలాగే మన అమ్మ కూడా ఏడా విను అంటుంది. అందుకే మన భట్టవారు మొట్టమొదట మనం నీలాతుంగస్తనగిరిదీ సూక్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతి శతశిరసిద్ధమధ్యాపయంతి. ఆయనకి పాఠాలు చెప్పిందిటమ్మా, నిద్రలేపి మరి నువ్వు నిద్రపోతే ఎలాగ, లోకాన్ని రక్షించేది ఎలాగ నువ్వు అంటూ ఆయనకి పాఠాలు చెప్పింది. ఇలాగా కేళాయి అని అంటున్నారు, విను. మేమందరం కూడా పశువుల్ని మేపి భుజించేటువంటి వాళ్ళం. మేము నీకు పుట్టుక లేదు, పరంపరలో ఉన్నటువంటి నీ పరివారం కూడా అలాంటి వాళ్ళే. మేము అక్కడికి వచ్చి ప్రార్థించడం లేదు, మేము అక్కడికి వచ్చి ప్రార్థించవలసిన అవసరం లేదు, అక్కడ అనుభవించడమే. నేను ప్రార్థన అనేటువంటిది ఈ లోకంలోనే, అది కూడా ఆచార ప్రధానమైనటువంటి ఓ క్షత్రియ వంశంలో రామచంద్రుడిగా అవతరించినటువంటి అయోధ్యకి వచ్చి మేము ప్రార్థించట్లేదు. మేము ఎక్కడికి వచ్చాము? పశువుల్ని మేపుకొని బ్రతికేటువంటి మాకులలో నువ్వు స్వయంగా వచ్చి అవతరించినటువంటి నిన్ను మేము అడుగుతున్నామయ్యా. నువ్వు మా మీద ఎంత ప్రీతి లేకపోతే మేము అడగకపోయినా కూడా మా రేపర్లోకి వచ్చి పెరుగుతున్నావు. మరి అలాంటి ప్రీతి కలిగినటువంటి వాడివి మమ్మల్ని ఎందుకు ఇలా ఇబ్బంది పెడతావు? మాకు కావాల్సింది ఏదో వెంటనే ఇవ్వాలి అంటున్నారు అనమాట మన అమ్మ. ఎంగళై అన్నారు. అంటే పశువుల్ని మేపుకొని బ్రతికేటువంటి వాళ్ళమైనా అన్నారు. ఇక్కడ ఇంకో మాట అంటున్నారు, ఎంగళై, అలాంటి మమ్మల్ని మా నుండి అని కూడా ఒక అర్థం చెప్పుకోవచ్చు. మమ్మల్ని గాని మా నుండి గాని అని అంటున్నారు. అంటే పశువులకి రక్షకులమై ఉండేటువంటి వాళ్ళం. దీంతో పాటుగా నువ్వు తప్ప మాకు రక్షకుడు లేడు అనుకునేటువంటి వాళ్ళం. ఆ పశువులు మమ్మల్ని ఎలాగైతే రక్షకులని భావిస్తాయో మేమందరం కూడా నిన్నే రక్షకుడని భావించేటువంటి వ్యక్తులం. అందుకనే కన్ననల్లా దైవమిల్లై, కృష్ణుడు తప్ప మాకు ఇంకొక దైవమే లేదు అని బ్రతికేటువంటి జీవన విధానం మాది. అలాంటి మా యొక్క రక్షణలో కుర్దేవల్ అన్నారు. కుర్దేవల్ అంటే ఏంటి? అంతరంగ కైంకర్యం అంటారు, సేవ. అంతరంగ కైంకర్యం అంటే ఏమిటి? తలుపులు వేసేసిన తర్వాత కూడా చేయబడేటువంటి సేవ. కోవిల్లో సేవ, తలుపులు వేసేసారు, అప్పుడు ఎవరు సేవ చేస్తారు? దీపాలు వెలుగుతూనే ఉంటాయి కదా. అదో అలాగే పాందాన్ అంటారు. పాందాన్ అంటే అర్థం ఏంటి? వెళ్ళి ఉమ్మేస్తారు చూడండి. మామూలుగా అయితే మనం గోడల మీద, కుక్కల మీద ఉమ్మేస్తూ ఉంటాం. అలా కాదు, రాజులైనటువంటి వాళ్ళకి వాళ్ళ దగ్గర వెనక్కి పాందాన్ అని ఒకటి ఉంటుంది. ఆ పాందాన్ పట్టుకొని ఒక మనిషి తిరుగుతూ ఉంటాడు. వాళ్ళకి ఎప్పుడైనా ఉమ్మేసుకోవాలనిపించినప్పుడు వాడు తెచ్చి నోటి దగ్గర పెడతాడు, కొన్ని ఉమ్మేస్తాడు, వెళ్ళిపోతూ ఉంటారు. మా గురువు గారు గోపాలాచార్య స్వామి వారు ఉండేవారు. మహానుభావులు వారికి, వారు బాగా పెద్దవారు, వృద్ధులు అవడం వల్ల వారికి ఎక్కువ కఫం రావడం వల్ల వారికి కూడా ఒకటి ఉండేది, పాందాన్. పాందాన్ కాదు, దానికి పాన వేసుకునేవారు కాదు, తూప్దాన్ అంటారు దాన్ని. ఆ తూప్దాన్ అది పట్టుకొని తిరుగుతూ ఉండేవాళ్ళం మేము కూడా. మేము వెళ్ళేప్పుడు ఇంకా వారి ఉన్న పరివారం ఎవరైనా వారితో పాటు వెళ్ళేప్పుడు అది కూడా తప్పనిసరిగా అది వారు అలా ఉమ్మేసేవారు. అప్పుడే మాకు తెలిసి ఇందులో ఒకటి ఉంటుంది అని. అలాగనమాట. అలాగా అంతరంగ కైంకర్యం అంటారు. ఇలా చేసేది కానీ, లేకపోతే వాళ్ళకి పూర్ణ కుంభం వహించడం కానీ, పాదసేవ చేయడం కానీ, పాదాలు కడగడం కానీ, తుడవడం కానీ, ఇలాంటివన్నీ కూడా అంతరంగ కైంకర్యాలు అంటారు. అందరికీ దొరికేవి కాదు, అంతరంగులైనటువంటి వాళ్ళకి మాత్రమే దొరుకుతాయి అన్నమాట. బయట వాళ్ళకి ఎవరికి కూడా ఇవి దొరకవు. అలాగా నువ్వు మమ్మల్ని చేసుకోవాలి అని అంటున్నారు. మనం కుర్దేవల్ అన్నారు.
ముత్తేవల్ ఎంగళై కొళ్ళామని పోగాదు అంటే అర్థం ఏంటి? మేం చేసేటువంటి అంతరంగ కైంకర్యాన్ని అంగీకరించకుండా ఉండకూడదు అని ప్రార్థిస్తున్నారు. అందుకని అన్నపానాదులే ధారకంగా బ్రతికేటువంటి స్థితి కాదు మాకు. నువ్వు లేకపోతే నీ యొక్క దర్శనమే మాకు ధారకం అవుతుంది, పోషకం అవుతుంది. నీ నామస్మరణమే మాకు భోగ్యం అవుతుంది కనుక నువ్వు లేకపోతే మేము జీవించలేం కనుక మాకు అంతరంగ కైంకర్యాన్ని అంగీకరించకుండా నువ్వు ఉండకూడదు అన్నారు. ఇద్దరి బడైపడ్వాన్ అనుగాన్ గోవింద అన్నారు. అంటే అప్పుడు వెంటనే అన్నారట, సరే మీరు బాగానే అడుగుతున్నారు, రకరకాలుగా అడిగేస్తున్నారు మీరు నన్ను. సరే ఇంతకీ మీకు ఏం కావాలి? మాటికి పరై అన్నారు కదా, ఆ పరై అనేటువంటిది ఇచ్చేస్తాను తీసుకోండి అన్నట్ట పెరుమాడు. అంటే కాదు, వెంటనే అంటున్నారట, ఇద్దరి పరగొడ్లు అని అంటున్నా అనుకోవిందా, మీరేదో పరై అనేటువంటి ఒక వాయిద్య విశేషాన్ని నీ దగ్గర నుంచి పొందడం కోసం రాలేదు సుమా అన్నారట. మరి వచ్చాము గోవిందా అన్నారు. నీ పేరేమిటి? గోవిందా. గోవిందుడు అంటే అర్థం ఏంటి? గాహ విందతీతి గోవింద అని. అంటే ఏంటిరా, ఆవుల వెనకాల తిరిగేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో అలాంటి వ్యక్తి. గాహ విందతి అంటే లోకంలో కాదు, గోవులు అనుకోండి, గోవుల్ని ఆనందపరిచేటువంటి వాడు, వాటి యొక్క సుఖానికి కారణమైనటువంటి వాడు, గోవుల్ని కాచేటువంటి వాడు అని చెప్పదగినటువంటి, ఆ గోవుల్ని అనుసరించి తిరిగేటువంటి వాడు అని చెప్పబడేటువంటి వ్యక్తిగా గోవిందుడు అయి ఉన్నావు. మా కులంలో పుట్టావు కనుక మేము అడిగినట్టుగా నువ్వు మా కోసంగా ఇవ్వవయ్యా అని అడుగుతున్నారు. ఏం కావాలి మీకు? మరి పరై అంటే ఏమిటి అని అంటే, పరై అంటే ఒకటి చెప్తున్నాను వినండి. సర్వకాలాల్లో కూడా 7 జన్మల్లో అంటుంటారు చూడండి, 7 జన్మల్లో కూడాను నీతోనే నాకు సంబంధం కావాలి అని ఈ పిచ్చి మనుషుల్ని కోరుకుంటుంటారు లోకంలో అందరూ. కానీ మన అమ్మ చెప్తుంది, నువ్వు కోరవలసింది ఈ మనుషుల్ని కాదయా, ఈ మురికి కొట్టేటువంటి శరీరాలు, కంపు కొట్టేటువంటి శరీరాలు నీకు మాటికి సంబంధం కావాలని కోరుకోవడం. మనకి గజేంద్రుడు అడుగుతాడు, గజేంద్రుడు పరమాత్మని పిలుస్తాడు, పరమాత్మ వస్తాడు, నాయన నీకేం కావాలో కోరుకోవాలని ఇస్తాను, నీ ప్రాణం రక్షిస్తున్నాను అంటే ఆయన అన్నాడు, నా ప్రాణం రక్షించుకోవడం కోసం నేను పిలవలేదు స్వామి, ఆహం కళేబరాస్య ప్రాణార్థం మధుసూదన, నాకున్నటువంటి ఈ శరీరాన్ని రక్షించుకోవడం కోసం నిన్ను పిలవలేదు, ఈ పాడు శరీరాన్ని రక్షించుకోవడానికి నిన్ను పిలుస్తానా నేను? ఎందుకు ఈ చండాలపు శరీరం దీనివల్ల నాకేం సుఖం లేదు. ఏ అవయవంలో నుంచైనా సరే చండాలం కంపు కొడుతుంది తప్ప ఇదేమి ఓ పెద్ద పరిమళాలు వచ్చేటువంటి సర్వగంధ అని చెప్పేటువంటి వీపు లాంటి శరీరం కాదు ఇది. సర్వ దుర్గంధ అని చెప్పబడేటువంటి శరీరం ఇది. దీన్ని కాపాడుకోవడం కోసం నీ అంతటి వాడిని నేను కోరుకోవడం అన్నది గజేంద్రుడు అన్నాడు. ఒక పశువుగా ఉన్నటువంటి వ్యక్తి అన్నాడు. మనుషులం మనం కనుక మనం ఎటువంటి పరిస్థితుల్లో ఈ శరీరాన్ని, ఈ కంపు కొట్టేటువంటి శరీరం కోసం బ్రతకూడదని మన అమ్మ చెప్తోంది. ఏంటంటే ఎత్తైకం 7 పిరవిక్కుం, స్వామి 7 జన్మల ఎందు అంటే సర్వకాలాల్లో కూడా ఉత్తోమేయావోం అంటోంది. సంబంధం కలిగినటువంటి వాళ్ళంగానే పుట్టాలి. ఎవరితో? నీతోనే మాకు సంబంధం కావాలి. 7 జన్మలు. ఎన్ని జన్మలు? ఒకవేళ జన్మలు ఇచ్చావా ఇవ్వు అని. జన్మఫలమిదం మధుకైట భారే ప్రార్థనీయ మదనుగ్రహ ఏష ఏవ భృత్య పరిచారక భృత్యస్య భృత్య ఇది మాం స్మర లోకనాథ. కులశేఖరాడు వాళ్ళు ఉంటున్న వాళ్ళు అన్నట్లుగా వారు నీ భృత్యులకి కావాలి. ఇదే నా జన్మ ఫలమిదం, నా జన్మకే ఇది ఒక పెద్ద ఫలం అనుకుంటున్నాను అన్నారు. అలాగే మేమేమంటున్నాం, నీతో సంబంధం కలిగినటువంటి జన్మే జన్మ మాకు కావాల్సింది.
ఎన్ని జన్మలైనా ఎదుగుగాక సిద్ధంగా ఉన్నాం అంటే అర్థం ఏంటి? నీతో ఉన్నటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో తత్సంబంధమైనటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళం కావాలి. ఎన్ని జన్మలు ఎత్తినా. ఎన్ని ఉన్నాయి ఆయనతో సంబంధాలు? మనకి 9 ఉన్నాయి. 1 కాదు, 2 కాదు. పితాచ రక్షక శేషి భర్త జ్ఞేయో రమాపతి స్వామ్యాధారో మమాత్మాచ భోక్తాచాద్య మనోదిత. 9 రకాల సంబంధాలు పరమాత్మకి మనకి. ఆయన చెప్పుకున్నారు కదా, పితామహస్య జగత మాతా ధాత పితామహ గతిర్భర్త ప్రభు సాక్షి. అన్నీ కూడా సంబంధాలే పరమాత్మ మనకి చెప్పినటువంటి. అదిగో అలాంటి సంబంధాలు కలిగినటువంటి వాళ్ళంతా మేము నీతోనే పుట్టాలి. జన్మలెత్తినా నీతో సంబంధం కలగాలి. ఇంకొకటి, నీతో సంబంధం కలిగి ఉండాలి అంటే ఒక రాజువై ఉంటే నీకు సేవకుల్లాగా ఎక్కడో పడి ఉండేటువంటి వాళ్ళం కాదు. లేదా నీకు సంబంధించినటువంటి నీ రాజ్యంలో నీ చేత పరిపాలింపబడేటువంటి ఒక ప్రజల్లాగా ఏదో మూలపడి ఉండేటువంటి వాళ్ళం కాకూడదు. మరి ఏం చేయాలి? సేవ చేయాలి. ఎవరికి చేయాలి? ఉనక్కే నామాళ్ సైవం. నీతోనే సంబంధం ఉండాలి, నీకే సేవ చేయాలి. అది మాకు కావాల్సినటువంటి, అంటే నీకే మేము కైంకర్యం చేయగలిగినటువంటి వాళ్ళని కావాలి. ఆట్సైవం. ఆట్సైవం అనేటువంటిది చాలా ఆశ ఉండాలిట. కైంకర్యంలో ఆశ కలిగి ఉండాలి. ఏమిటండి కైంకర్యంలో ఆశ అంటే? మాకు మా స్వామివారు చెప్తుండేవారు చిన్న కథ. కథగదండి, తమాషా. ఒక బ్రాహ్మణుడు ఉన్నట్ట, బ్రాహ్మణ పురోహితుడు. ఆ పురోహితుడు ఆయన దగ్గర చిన్న శిష్యుడు ఉన్నాడు, కొత్తగా వచ్చాడు. వాటిని పట్టుకుని వెళ్ళారు. ఎవరో ఒక ఆయన మా ఇంట్లో మా గృహప్రవేశం చేయించండి స్వామి అన్నారు. శుభకార్యం చేయించడానికి వెళ్ళాడు. ఆ పిల్లవాడిని కూడా తీసుకెళ్ళాడు. కొత్తవాడు, వీడికి ఏం తెలియదు. మొత్తం కార్యక్రమం అంతా అయిపోయింది, చేయించేశాడు ఆయన. అయిపోయిన తర్వాత ఆ పదార్థాలన్నీ కూడాను ఆయనకి చెందుతాయి కనుక వెంటనే ఆ పిల్లవాడిని పిలిచుడే వెంటనే సర్దరా అన్నాడు. సరే సర్దడానికి పాపం ఇతను వచ్చాడు. పిల్లవాడికి ఏం తెలియదు పాపం. ఒక్కొక్కటి నెమ్మదిగా సర్దుతున్నాడు. అక్కడ ఒక 1/2 కేజీ బెల్లం ఉన్నది. ఒక్కొక్క పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి కట్టన 1/2 కేజీ బెల్లాన్ని పట్టుకొని వెళ్ళిపోయింది. అది చూశాడు గురువు గారు. కోపం వచ్చింది. పట 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 కొట్టాడు పాప పిల్లవాడు. ఏంటి అంత పనిచేసేవారు? 1/2 కేజీ బెల్లం పోగొట్టామని చెప్పి కొట్టాడు. కొడుతూ ఉంటే వీడు పోరున ఏడవడం మొదలు పెట్టాడు. ఇంట్లో యజమాని పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఏమిటయా బాబు, ఇంట్లో ఏదో శుభకార్యం చేసుకుంటుంటే పిల్లవాడిని చావుకొచ్చడం ఎందుకు అని అడిగాడు. చూడండి వెళ్తావు వీడు 1/2 కేజీ బెల్లం పోగొట్టాడు. అబ్బా, 1/2 కేజీ బెల్లం కోసం చావుతలు కొట్టావే, ఎందుకే నీకు 1 కేజీ బెల్లం ఇస్తాను ఆగు అన్నాడు. లోపలికి వెళ్ళి 1 కేజీ బెల్లం తెచ్చి ఇచ్చాడు. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు ఆయన. మళ్ళీ కొట్టడం ప్రారంభించాడు. మళ్ళీ ఏడుస్తున్నాడు. ఇతను పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఆయన ఏమయ్యా, ఇచ్చాను కదా 1 కేజీ బెల్లం, ఇంకా ఎందుకు కొడతామని. అదే ఇంతకుముందు 4 కేజీ కూడా ఉంటే కేజీన్నర ఏది వెదవేడు అన్నాడు. అంటే మీకు ఎన్ని కేజీలు ఇచ్చినా కూడా ఆ పోగొట్టుకున్నటువంటి 1/2 కేజీ మాత్రమే గుర్తొస్తున్నారు. అర్థమైందా? ఆశ అంటే అలా ఉండాలట. దేంట్లో? భగవత్ కైంకర్యం. భగవంతుడి మీద ప్రీతి కలిగిన తర్వాత నిజంగా అందరికీ అనిపిస్తుంది, అయ్యో ఇంతకాలం మనం వ్యర్థం చేసుకున్నామే, ఇంతకాలం పరమాత్మ గురించి తెలుసుకోలేకపోయామే, అయ్యో మా జీవితం చాలా వృధా అయిపోయింది అని దుఃఖపడతారు బుద్ధిమంతులైన వాడు, ఆ భక్తి ప్రీతి ఎక్కువగా ఉన్నవాడు. అలాగా ఆశ అనేటువంటిది ఉండాలి. మన లక్ష్మణస్వామి లాగా ఆ అమ్మ కూడా సంబంధం కావాలని కోరింది. చూడండి ఎలాంటి సంబంధం అంటే చిత్రం. చూడండి లక్ష్మణస్వామితో రామచంద్రుడికి ఉన్నటువంటి సంబంధం చాలా గొప్పది, చాలా గొప్పది. బాల్యాత్ ప్రకృతి సుస్నిగ్ధ అంటాడు వాల్మీకి భగవాన్. అంటే ఏంటి? చిన్న వయస్సు నుంచే వాళ్ళిద్దరికి స్నేహం అంట రామలక్ష్మణుడు. ఆ దశరథ మహారాజు గారు ఆ రాజకార్యాలన్నీ పూర్తి చేసుకుని పిల్లలతో ఆడుకుందామని వచ్చేవాడు. వాళ్ళిద్దరినీ ఒకే తొట్టిలో పడుకోబెట్టేవాట, కౌసల్యాను సుమిత్ర.
ఆ ఇద్దరు కూడా పోషణవులతో ఆడుకుంటూ ఉండేవారట. దశరథ మహారాజు వచ్చి రామచంద్రుడిని అలా ఎత్తుకొని అలా పక్కకి తీసుకొని వెళుతూ ఉండగానే ఇద్దరు బోర్మని ఏడవడం మొదలు పెట్టేవారు. ఎందుకు ఏడుస్తున్నారో తెలియలేదు పాపం తండ్రి గారికి. ఎక్కడగా పట్టుకొని వెళ్ళిపోయాడు, అది పిల్లి, ఇది నక్క, ఇది కోతి అని చూపిస్తున్నాడు పాపం. అయినా సరే ఈయన ఎంత దూరం వెళుతున్నాడో అంత ఎక్కువ పెరుగుతుంది ఇద్దరికి కూడాను ఏడుపు. అర్థం కాలేదు పాపం. ఆడించి 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 ఇంకేమీ చేయలేక పాపం మళ్ళీ తీసుకొచ్చేసి అలా ఉయ్యాల్లోంచి తీసాను ఏడుస్తున్నాడేమో అని ఉయ్యాల దగ్గరికి తీసుకొచ్చి మళ్ళీ ఉయ్యాల్లో పడుకోబెట్టాడు. ఉయ్యాలకి దగ్గర అవుతున్న కొద్దీ ఏడుపు తగ్గుతోంది ఇద్దరిది కూడా. అలా తీసుకొని వచ్చి మళ్ళీ ఉయ్యాల్లో పడుకోబెట్టగానే ఇద్దరు పోసిన ఊరు నవ్వారట. అదే అందుకని వాల్మీకి భగవానుడు ఏమన్నాడంటే బాల్యాత్ ప్రకృతి సుస్నిగ్ధ. వీళ్ళిద్దరూ కూడాను పుట్టుకతోనే వాళ్ళిద్దరూ కూడా ఒకరిని విడిచి ఒకళ్ళు ఉండలేని ఒక స్థితి కలిగినటువంటి వ్యక్తులు అన్నారు. నిజంగానే మనకి రామాయణంలో సీతమ్మతో అయినా రామచంద్రుడికి వియోగం కలిగింది, కానీ లక్ష్మణ స్వామితో ఎక్కడా కూడా విడుపులేదు, వియోగం లేదు. చివరికి అవతార పరిసమాప్తి సమయంలో తప్ప లక్ష్మణ స్వామిని విడిచి ఉన్నటువంటి క్షణం లేదు. అది సంబంధం. అంటే మన అమ్మ కోరినటువంటి సంబంధం ఏంటి అంటే సకల విధ కైంకర్యాలకి ఉపయోగపడాలి, అలాగే అంతరంగ కైంకర్యానికి ఉపయోగపడాలి. ఈ క్షణం ఆ క్షణం అని దీని నుంచి దూరం అయ్యేటువంటి స్థితి మాకు కలగకూడదు. అది సంబంధం కావాలి. కైంకర్యం కూడా ఎలా కావాలి? అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపదశ్చతే అని నిద్రపోతున్నా మేల్కొనున్నా ఎలాంటి అవస్థల్లో సర్వకాల సర్వావస్థల్లో సర్వవిధ కైంకర్యాలు కూడా నేను చేస్తాను అనుకునే. చిన్నది పెద్దది అని లేదు. ఎప్పుడైతే భగవంతుని యొక్క ఆలయం ఏదైతే ఉన్నదో ఆ గోడ దాటి లోపలికి వచ్చామో అక్కడ చేయబడేటువంటి ఏ పనైనా సరే అది భగవత్ కైంకర్యమే అవుతుంది. మహాలక్ష్మి గారు చేస్తుండేవాళ్ళం. చేస్తుంటే వాలంటీర్స్ మీటింగ్ జరిగేది. వాలంటీర్స్ కూర్చోబెట్టి ఫలానా పనులు ఉన్నాయి, ఈ పనులన్నీ కూడాను అందరికీ అలాట్ చేస్తుంది. నాకు ఆ యాగశాల దగ్గర కౌంటర్ ఇవ్వండి, మేము వస్తాము. అక్కడ చెప్పులు కౌంటర్ ఉంది, చెప్పుల కౌంటర్ ఎవరు చూస్తారు? ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఎందుకు ఎవరు చెప్పులు మేము పట్టుకోవడం ఏంటి? మేము ఎంతవాళ్ళు మామూలు వాడు. చాలా విచిత్రంగా ఉండేది. కానీ ప్రతి మహాలక్ష్మి యాగానికి ప్రత్యేకంగా దాన్ని కోరి వచ్చేవాళ్ళు వరంగల్ నుంచి మార్వాడీస్ కొంతమంది ప్రతి సంవత్సరం వాళ్ళే కోరి వచ్చేవాళ్ళు. మాకు అదే ఇవ్వండి. వాళ్ళు చెప్పులు ఎవరికైనా ఇస్తుంటే వాళ్ళు లోపల పెట్టుకునేటువంటి వాళ్ళు పెట్టుకోవడానికి లేదు. మీరు ఇక్కడ పెట్టండి, మీ చెప్పులు మేమే తీసుకొని వెళ్ళి పెడతాము. కానీ ఒక నియమం, మీ చెప్పులు మేము తీసి లోపల పెట్టాలంటే జై గోవిందా అనాలి. జై గోవిందా అనండి అని వాళ్ళకి అనిపించి చెప్పులు పెట్టేవారు. మళ్ళీ వాళ్ళు చెప్పుల కోసం వచ్చినప్పుడు జై గోవిందా అంటేనే ఇచ్చేవారు, లేకపోతే ఇచ్చేవాళ్ళు కాదు. అలాగే చేసేవారు సేవ. నువ్వు సేవ చేయాలి అంటే పెద్దది చిన్నది అనేటువంటిది ఏది ఆలోచన చేయకూడదు. తక్కువ ఎక్కువలు అనేటువంటివి ఎప్పుడు ఆలోచించకూడదు. ఎలాంటి సేవ అయినా సరే చేయాలి. సహజంగా బద్దకిస్తులు ఉంటారు కొంతమంది. భగవంతుడి కైంకర్యం దగ్గరకు వచ్చినప్పటికీ మహాబద్ధకం. బాబు నాయన ఇదిగో ఇది ఒకసారి చిమ్మమ్మా అన్నాం అనుకోండి, ఈ బాబు నేనే కనిపించాను, ఈయనకి ఇవాళ ఎవరు మొహం చూసి వచ్చారు పోతుంది, పెట్టుకోవాలి చిమ్మమంటున్నారు, నేను ఎంతవాడిని, నా పరిస్థితి ఏమిటి, చీపురు పట్టుకొని నేను చిమ్మడం ఏమిటి? ఆయన మాట కాదనలేడు, వీడు చెయ్యను లేడు. అందుకని పాపం చిమ్ముతున్నంతసేపు అటు ఇటు చూస్తాడు, ఎవడైనా వస్తాడేమో వాడి గొప్పగా ఇచ్చి వెళ్ళిపోదామని. పాపం ఎవడైనా వచ్చాడు అనుకోండి, పాపం వెంటనే ఎంత భాగ్యవంతుడు, ఆయన భగవంతుడికి సేవ చేయగలుగుతున్నావు దాదా, ఎన్నో జన్మలు పుణ్యం చీపి తీసుకోసారి చిమ్మించాడు, చిమ్మించి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు కాకూడదు. మనం భగవంతుడి యొక్క సేవట లోభం ఉండాలట. భగవత్ కైంకర్యంలో ఎప్పుడు కూడా లోభం ఉండాలి. మిగిలినటువంటి విషయాల్లో లోభం ఉండకూడదు.
కానీ భగవత్ కైంకర్యంలో లోపం ఉండాలి. లోపం అంటే ఏమిటి? పిసినారితనం. పిసినారితనం అంటే ఇంకెవరికి ఇవ్వకపోవడం అన్నమాట. మనం మిగిలినటువంటి విషయాల్లో లోపం పెట్టుకుంటాం, ధనం విషయంలోనో ఇంకో విషయం. కానీ భగవత్ కైంకర్యంలో ఉదారంగా ఉంటాం, మనం చాలా ఉదారంగా ఉంటాం. భగవత్ కైంకర్యం అందరికీ అంతగట్టిగా ఉంటాం, మహా ఉదారులం అక్కడ. కానీ కాదు, కైంకర్యంలో నువ్వు ఎప్పుడూ కూడా లోభివి కావాలట. అంటే అర్థం ఏంటి? నీకు వచ్చినటువంటి ఆ కైంకర్యాన్ని నువ్వే చేయాలి. ఎవరైనా వచ్చి పొరపాటునైనా సరే, బాబు నేను చేస్తాను నాకు ఇస్తావా అంటే, లేదు ఇంకా చాలా పనులునే, పో అది చూసుకోపో, నేను ఇది చేయాల్సిందే అన్నట్లుగా చేయాలట భగవత్ కైంకర్యం. అనగా ఉనక్కే నామాలు సేవం, నేను నీకే కైంకర్యం చేయాలి. ఆ కైంకర్యం కూడా ఎక్కువ తక్కువ లేకుండా సర్వకాల సర్వ అవస్థల్లో సర్వవిధ కైంకర్యాలు కూడా నేను చెయ్యాలయ్యా, ఇది మాకు కావాల్సింది అని మన అమ్మ అడుగుతున్నారట. ఉనక్కే నామాలు చేయవం మత్తనం కామంగళ్ మాతు. మేము మనుషులం కదా, మాకు బుద్ధి ఎప్పుడు స్థిరంగా ఉండదు కదా. పరమాత్మాన్ని నేను అలా కోరినా కూడా స్థిరంగా ఉన్నటువంటి మా బుద్ధి మళ్ళీ మళ్ళీ ఇతరమైనటువంటి కోరికల మీదకి వాలుతూనే ఉంటాయి. ఇవి ఈగల్లాంటివి, దోమల్లాంటివి. ఈ మనస్సు ఎప్పుడు కూడా చండాలమైనటువంటి వాటి మీదనే వాడటానికి ఎక్కువగా ఇష్టపడుతుంది. అందువల్ల పొరపాటునో గ్రహపాటునో మాలో కనుక ఈ ప్రమాదం వస్తే దాన్ని పోగొట్టుకునే బాధ్యత కూడా నీదే అంటున్నారు. మాకు కావాల్సింది మాత్రం ఇది, 7 జన్మలు నీతో నీ సంబంధం కావాలి, నీకే మేము కైంకర్యం చేయగలిగి ఉండాలి. ఒకవేళ దానికి విరోధాన్ని కలిగించేటువంటి కోరికలు మాలో కనుక ఏమైనా కలిగితే మత్తైనం కామంగళ్. మత్తైనం అంటే దానికన్నా వేరైనటువంటి కోరికలు. కామంగళ్ కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని మాతు పోగొట్టేసేయి. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో మాలో మాత్రం ఉంచకు, పెంచకు, ఉంచి పారేసేయి అని మన అమ్మ కోరుకుంటోంది ఈ పాశురంలో. మాకు కావలసిన పర ఇదేనయ్యా, ఇంకేమీ లేదు. అంటే నీ కైంకర్యం తప్ప, నీకు సుఖం కలిగించడం తప్ప మా జీవితంలో నేను కోరదగినటువంటిది ఇంకొకటి లేనే లేదు అని స్పష్టపరిచింది మన అమ్మ. మనం కూడా అలాగే జీవించాలి. కానీ మనం జీవించేటువంటి విధానం, ఇక్కడ మన అమ్మ చెప్పినటువంటి విధానం మనం ఒకసారి వేదిక వేసుకొని మనం ఎలా ఉండాలి, మన అమ్మ మనకి నేర్పిందో అది తెలుసుకొని మనం భగవంతుని యొక్క కైంకర్యానికి పెద్ద పీట వేయాలి. మనం ఎప్పుడు కూడా ఇప్పుడు చూడండి, శకటాసుర వధకి జరగడానికి ముందు ఏం చేసింది యశోదమ్మ? యశోదమ్మ ఏం చేసింది? బండి కింద పడుకోబెట్టింది. బండి మీద ఏమున్నాయి? సామాన్లు. బండి కింద కృష్ణుడిని పడుకోబెట్టింది. మన జీవితాలు కూడా అలాగే నడుస్తుంది. అనవసరమైనటువంటి విషయాలనేటువంటివన్నీ కూడాను బండి అంటే శరీరం, ఆ శరీరంలో ఉచ్చ స్థితిలో ఉంచుతున్నాము. భగవంతుడిని బండి కింద పెడుతున్నాం అంటే మన శరీరంలో అట్టడుగున ఎక్కడో ఉంటుంది, లోపల హృదయంలో భగవంతుడు ఎక్కడో ఉన్నాడండి. భగవంతుడు మా హృదయంలో ఉన్నాడు, ఎప్పుడో వస్తాడు బయటికి అనుకునేటువంటి రీతి కాకూడదు. అంటే మనం విషయాలకి పెద్దపీట వేస్తాం, భగవంతుడిని బండి కింద పడుకోబెడతాం. మన జీవితం ఎప్పుడు అలా జరగకూడదు. భగవంతుడే బండి పైన ఉండాలి, బండి కింద ఇతరమైనటువంటి విషయాలు సామాను ఉండాలి అని మన పెద్దలు మనకి ఉపదేశం చేస్తున్నారు. కనుక మనం అందరం కూడా అలాగే జీవిద్దాం. భగవంతుని యొక్క కైంకర్యమే మనకి పరమావధి. మన శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ప్రధానమైనటువంటిది కైంకర్యం. కైంకర్యం కోసం ప్రాణాన్ని కూడా వదిలేయగలం అనే అంత గొప్పగా అవసరమైతే అలాంటి పరిస్థితిని కూడా పొందగలుగుతాం అనే అంత గొప్పగా కైంకర్యం చేయాలి. అది కూడా ప్రీతిపూర్వకంగా చేయాలి. ఏదో బలవంతంగా కూడా, బలవంత బ్రాహ్మణార్థం అంటుంటారు చూడండి, అలాంటిది కాకూడదు. బలవంతంగా చేసేటువంటి కైంకర్యం కాదు, పని. ధనం కోసం చేసేది పని, ఉద్యోగం.
కానీ ఇది కైంకర్యం, ప్రీతితో చేసేదే కైంకర్యం. కైంకర్యం అంటే అర్థం ఏంటి? కింకరవాణి కింకరవాణి కింకరవాణి. ఇంకా ఏం చేయమంటారు, ఇంకా ఏం చేయమంటారు, వాళ్ళు పూర్తి చేసాం, ఇంకా ఇంకా ఏం చేయమంటారు, ఇంకా ఏం చేయమంటారు అని వెంబడబడి 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 అడిగి మరీ చేయడం, అది కైంకర్యం. అనగా వెళ్ళి సాలింది పొద్దున్న చేసాం మేమంటే మేమే చేసింది వెళ్ళి వస్తామండి అనుకునేటువంటి రీతిలో ఉండేటువంటిది కాకూడదు అన్నమాట. అలా చేయాలి కైంకర్యం అని మన అమ్మ మనందరికీ కూడా నేర్పిస్తున్నది. అది మన అందరం తెలుసుకొని మన ధనుర్మాసానికి ఫలం ఏమిటి అంటే ఆయన కోసమే, ఆయనతోనే జన్మించాలి, ఆయనకే కైంకర్యం చేయాలి. ఇతరమైనటువంటి కోరికలు ఏవి మనలో ఊటలాగా ఊరకుండా పరమాత్మని ఆపమని ప్రార్థించాలి అని తెలుసుకోండి. జై గోవింద. గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ ఆధారమణ హరి గోవింద జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ ఆధారమణ హరి గోవింద జయ జయ గోదారమణ హరి గోపాల జయ జయ గోవింద 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 జయ జయ గోపాల 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 జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ గోవర్ధనోద్ధార గోవింద జయ జయ గోపీ మనోహర ముకుంద జయ జయ గోవర్ధనోద్ధార గోవింద జయ జయ గోపీ మనోహర ముకుంద జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ జై గోవింద జై జై గోవింద జై 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 గోవింద జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ జై రామానుజ జై జై రామానుజ జై జై జై